ప్రైజ్ ది లార్డ్. అందరికి మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికి ఈ వేళ శుభములు తెలియజేస్తున్నాను. ఈ రోజు మీకు ఒక అద్భుతమైన దైవజనురాల్ని మీకు పరిచయం చేయడానికి మీ ముందుకు వస్తున్నా. హైదరాబాద్ పట్టణంలోనే ఈ ట్రై సిటీస్ లోనే పేరెన్నిక కలిగిన దైవజనులు డాక్టర్ ప్రి ఇజ్రాయెల్ గారి యొక్క భార్యగా, సతీమణిగా, ఫుల్ గాస్పెల్ చర్చ్ సంఘానికి ఆత్మీయ తల్లిగా, దేవుడు ప్రేమించి వారికి అనుగ్రహించిన ముగ్గురు సంతానానికి ఒక అద్భుతమైన తల్లిగా మరి దైవజనురాలు మరి ఏ విధంగా తన కుటుంబాన్ని, సంఘాన్ని, పిల్లలని పరిపాలిస్తూ వచ్చారో, చక్కని విద్యాబుద్ధులు నేర్పిస్తూ వచ్చారు. ఇవన్నీ కూడా మరి తన మాటలోనే మనం విందాం, ఆహ్వానిద్దాం. అందరం కూడా ప్రైజ్ రాడమ్మా. సో ముందుగా మీ పరిచయం, మీ కుటుంబం గురించి తెలియచేయండి. నా పేరు ఇగ్నేషియస్ అండి. పాస్టర్ ఇజ్రాయెల్ గారి భార్యగా, మరి ముగ్గురు పిల్లలకి తల్లిగా, ఫుల్ గాస్పెల్ మినిస్ట్రీస్ లో ఉన్నటువంటి పరిచర్యల్లో పాలి భాగస్రాలుగా ముందుకు సాగడానికి దేవుడు కృపనిచ్చాడు. హైదరాబాద్ పట్టణంలోనే పెళ్లి దగ్గర నుంచి హైదరాబాద్ పట్టణంలోనే మేము ఉంటూ ఉన్నాం. అయితే మీ బాల్యం ఎక్కడ? మీ కుటుంబంలో వ్యక్తుల గురించి, మీ కుటుంబం గురించి పరిచయం చేయండి. తల్లిదండ్రులు నామకార్థమైన క్రైస్తవ జీవితం. మా నాన్నగారు ఎక్స్ సర్వీస్ మ్యాన్, మిలిటరీ నుండి వచ్చారు. మేము నలుగురం అక్క చెల్లెలం, ఇద్దరు అన్నదమ్ముళ్ళు. ఆంధ్రాలో మేము గుంటూరు పట్టణంలో ఉండేవాళ్ళం. మమ్మల్ని మా నాన్నగారు చిన్నప్పటి నుండి కూడా కాన్వెంట్ స్కూల్లో చదివించారు. మరి డిగ్రీ వరకు కూడా కాన్వెంట్ మరి స్కూల్, కాలేజెస్ లోనే జరిగినవి. ఎంతమంది అన్నదమ్ములు, అక్క చెల్లెలు? నలుగురు అక్క చెల్లెళ్ళు, ఇద్దరు అన్నదమ్ముళ్ళు, ఆరుగురు మేము. మమ్మల్ని అందరినీ కూడా మా నాన్నగారు చాలా క్రమశిక్షణలో, అసలే మిలిటరీ కాబట్టి ఆ మిలిటరీ డిసిప్లిన్ లోనే మమ్మల్ని పెంచారు. అందరినీ కూడా చక్కగా పెంచారు. వాళ్ళకి ఎటువంటి తలవంపులు కలగకుండా ఉండాలి అని ఆడపిల్లలమైన మమ్మల్ని కూడా సిస్టర్స్ కాన్వెంట్ లో ఫీజులు కట్టి మరి చదివించారు. మాకు చిన్నప్పటి నుంచి యేసు ప్రభు, దేవుడు అనేటువంటి సత్యము తెలియదు. డిగ్రీ చదువుతున్న రోజుల్లో పెద్దక్క గారి భర్త, ఆయన గారు మాకు మరి పాస్టర్ గా ఉండి సువార్త ప్రకటించారు. మా ఇంటికి దగ్గరలోనే వాళ్ళ ఇల్లు కూడా ఉండేది. వాళ్ళ ఇంట్లోనే వారు సంఘం స్థాపించారు. హాలిడేస్కి ఇంటికి వెళ్ళినప్పుడు మరి వారి దగ్గరికి వెళ్ళి మేము ప్రార్థనలో పాల్గొనేవాళ్ళం. మా నాన్నగారికి ఏమాత్రం కూడా ఇష్టం ఉండేది కాదు. మా అక్క బతిమలాడేది. అప్పట్లో ఏంటంటే ఇండిపెండెంట్ పాస్టర్స్ అంటే ఎవరు కూడా ఆదరించేటువంటి వాళ్ళు కాదు. ఫ్రంట్ లైన్ చర్చెసే ఉండేవి. క్యాథలిక్ చర్చ్ కానీ, లూథరన్ చర్చ్, మెథడిస్ట్ చర్చ్, అలా తర్వాత పెంతెకోస్త్ చర్చ్, ఇలాగా ఉండేవి. కానీ ఎవరైనా రక్షణ పొంది సేవ చేస్తూ ఉంటే ఎక్కువ జనాలు వచ్చేవాళ్ళు కూడా కాదు. మా బావగారి సంఘంలో అప్పట్లో ముసలి వాళ్ళు, చదువులేని వాళ్ళు ఒక 10 మంది దాకా అట్లా ఉండేవాళ్ళు. మా బావగారు వాక్యం చెప్తుంటే బైబిల్ చదవడానికని మమ్మల్ని మా అక్క ప్రోత్సహించింది వెళ్ళమని. తను స్టాఫ్ నర్స్. సో అలాగ వెళ్ళినప్పుడు వాక్యం చదువుతూ ఉంటే ఆ వాక్యం పట్టుకుంది. అప్పుడు మేము రక్షణ పొందటం జరిగింది. యేసయ్యని రక్షకుడిగా అంగీకరించాము. తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాము. అన్య భాషలతో మాట్లాడడం, దేవుని యొక్క మార్గాల్లో నడుస్తూ. నేను డిగ్రీ చదివేటప్పుడు నేను ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ కాన్వెంట్ లో క్యాథలిక్ పిల్లలు ఉండేవాళ్ళు, హిందూ పిల్లలు కూడా ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా వచ్చి మేము కూడా నీతో పాటు ప్రార్థన చేసుకుంటామని చెప్పేసి అని నాతో చుట్టూ ప్రక్కన కూర్చునేవాళ్ళు. మాకు ఏదైనా వాక్యం చెప్పు అనేవాళ్ళు. నేనే కొత్తగా రక్షణ పొందాను, నాకు బైబిల్లో ఏమీ తెలియదు కాబట్టి నాకేం రాదు అంటే ఏదైనా చెప్పు చదివి అని చెప్పి నన్ను వాళ్ళని ఫోర్స్ చేసేవాళ్ళు. అలాగే నేను వాక్యం చదివి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు కూడా విశ్వాసంలో బలపడ్డారు. అది ఒక సేవని గాని ఏమీ తెలియదు. కాకపోతే ఒక విశ్వాసిగా ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదవాలి, ఉపవాసాలు ఉండాలి, ఇవి మాత్రమే నాకు తెలుసు. వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో నేను వాళ్ళందరినీ సమకూర్చి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళం. దేవుడు వాళ్ళల్లో ఆత్మకార్యం జరిగించారు. ఆ 12 మంది కూడా బాప్తిసాలు తీసుకున్నారు. హాలిడేస్ అప్పుడు ఇంటికి తీసుకొని వెళ్ళి మా బావగారి చేతనే వాళ్ళందరికి కూడా బాప్తిసాలు ఇప్పించాను. యవ్వన ప్రాయంలో స్టూడెంట్ గా ఉంటున్న సమయంలో వాళ్ళు అడుగుతున్నారని బైబిల్ చదివి వాళ్ళు చెప్తున్న సమయంలో వాళ్ళు బాప్తిసానికి సిద్ధపడ్డాం. అది ఒక సేవ అని, అది దేవుని రాజ్యపు పని అని గాని నాకు అప్పట్లో అసలు ఏం తెలిసేది కాదు. ఉపవాసాలు ఉండేదాన్ని, ప్రార్థన చేసేదాన్ని, అక్కడ ఉన్నటువంటి పిల్లలందరి కోసం ప్రార్థన చేసేదాన్ని, అంతే నాకు తెలుసు. కానీ అది సేవ అని దేవుడు అప్పటి నుంచే నాకు పునాది వేస్తున్నాడు అన్న సంగతి నాకు తెలియదు. చాలా అద్భుతం. సో వాళ్ళు కూడా ఇప్పటికీ ప్రభువులోనే ఉన్నారు అని నేను నమ్ముతూ ఉన్నాను. ఎక్కడెక్కడో ఉన్నారు. అయితే వాళ్ళతో చెప్పాను, నేను వివాహం చేసుకుంటే మనము పీజీ కూడా చేసినాక
మాకు నాగార్జున యూనివర్సిటీ దగ్గర అవుతుంది. పీజీ కూడా చేసిన తర్వాత అప్పుడు మనము పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, ఇప్పుడు దాకా మనకి ఎవరు ఏంటి అనేది కూడా తెలియదు కదా అని చెప్పి ప్రిపరేషన్ హాలిడేస్ కి ఇంటికి వెళ్ళినప్పుడు మా అక్క చెప్పారు, నీకు డిగ్రీ అవగానే పెళ్లి చేసేస్తారంట అని చెప్పి. అమ్మో పెళ్లి ఏంటి, మేము ఎక్కువగా సిస్టర్స్ మధ్యలో పెరిగాం కాబట్టి మాకు పెళ్లి మీద అంత ఉండేది కాదు. అయినా హాలిడేస్ నుంచి ఇంటికి మళ్ళీ కాన్వెంట్ కి రాగానే హాస్టల్లో పిల్లలందరూ ఇదిగో కట్నాలు తేలేదని చంపేశారు, కెరోసిన్ పోసి తగలబెట్టారు, ఇంట్లో నుంచి ఎల్లగొట్టారు. ఇలాంటి మాటలు విన్నప్పుడు అసలు పెళ్లి మీదే నమ్మకం గాని ఆశ గాని ఉండేది కాదు. కానీ నేను దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఏదైనా ఆ కాలంలో ఇప్పుడైనా ఏదైనా పరిస్థితికి దేవా నువ్వే సమాధానం చెప్పాలి, నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడే దేవుడివి, నువ్వు సజీవుడైన దేవుడివి, నాతో మాట్లాడు, ఈ విషయం మాట్లాడు, పెళ్లి చేయాలనుకుంటున్నారంట, నన్నేం చేయమంటావు ప్రభువా, నాతో మాట్లాడు. అలాగా కొన్ని రోజులు ప్రార్థన చేసినప్పుడు ఒక రోజు రాత్రి ఆకాశంలో నిద్రపోతూ ఉండగా ఆకాశంలో ఈ లెటర్స్ కనపడ్డాయి, యు ఆర్ బ్లెస్డ్ విత్ ద మ్యాచ్ ఆఫ్ ఎ రైట్ మ్యాన్ అని. అది వెంటనే నేను లేచి డైరీ రాసుకున్నా, ఇది నా మనసులో నుండి వచ్చిందా, పెళ్లి చేసుకోవాలా వద్దా అని దేవుడిని అడుగుతున్నాను కదా, నా మనసులో నుండి వచ్చిందా ఏంటి అని అడుగుతున్నప్పుడు అనే ప్రశ్న నాలో కలవరం, అంటే ఒకలాంటి ఇది దేవుడు ఇలా మాట్లాడా, ఇలా దేవుడు మాట్లాడా లేకపోతే నా మనసు మాట్లాడిందా అని. మాకు ప్రతి బుధవారం LEF ఆంటీస్ వచ్చి ప్రేయర్స్ నడిపించేవాళ్ళు. వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళల్లో ఒక ఆమెకి MPhil కూడా అయిపోయింది, జాబ్ చేస్తుంది 5 సంవత్సరాల నుంచి, ఆమెకి పెళ్లి కావట్లేదు. ఆమెకి ఈ మాట చెప్పినప్పుడు అవునా దేవుడు ఇలా మాట్లాడతాడా అని ఆమెకు కూడా ఎంకరేజ్మెంట్ గా అయింది. నేను కూడా ప్రార్థన చేస్తా, ప్రభువా నా పెళ్లి విషయం ఏంటి అని. సరే ఇది ఏంటి అసలు సెంటెన్స్ వైజ్ గా కూడా కరెక్టా కాదా అని నేను, ఎందుకంటే తెలుగు మీడియం స్టూడెంట్, సో నేను అడిగినప్పుడు ఇది పర్ఫెక్ట్ ఇంగ్లీష్ అని చెప్పేసి అని అంది. అయితే ఇది దేవుని దగ్గర నుంచే వచ్చింది అని నేను నమ్మాను. ఇలాగా ఉండగా ఒక సంవత్సరం, నా పెళ్ళైన సంవత్సరానికి ఆ మేడం పెళ్లి కూడా అయింది. ఆమె విశ్వాసం కూడా బలపరచబడింది. దేవునికి స్తోత్రం. అలాగా నేను మరి వివాహ విషయంలో దేవుని వైపే చూశాను. నేను ఎవరు పడితే వాళ్ళు అని కాదు, దేవా నీ చిత్తం ఏంటి అని. సరే ఒక నీతిమంతుడైన వాడిని నేను నీకు భర్తగా ఇస్తాను అని చెప్పి దేవుడు అన్నాడు. రక్షణ పొందిన వాళ్ళందరూ నీతిమంతుల్లాగే కనపడతారు. అప్పట్లో అయితే పాస్టర్లు సరైన క్యారెక్టర్ లేకుండా అబద్ధాలు ఆడడం, సరైన నీతియుక్తమైన జీవితం లేకుండా ఉండడం గమనిస్తూ ఉండేదాన్ని. కాబట్టి నాకు పాస్టర్లు అంటే అంత సదభిప్రాయం ఉండేది కాదు. సో పాస్టర్లను చేసుకునేది కూడా ఆలోచన లేదు. ప్రార్థన చేసిన ప్రభా యు ఆర్ బ్లెస్డ్ విత్ ద మ్యాచ్ ఆఫ్ ఎ రైట్ మ్యాన్ అన్నావు, ఎవరు ఆ రైట్ మ్యాన్ చూపించు ప్రభా అని. అలాగా కొన్ని రోజులు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక దర్శనం నాకు. దానిలో చాలా మంది ప్రజలు ఒక ఫంక్షన్ కి వచ్చినట్టుగా, ఒక సెలబ్రేషన్ లో ఉన్నట్టుగా కలర్ఫుల్ డ్రెస్సుల్లో ఉండి చాలా హ్యాపీగా ఉన్నారు. పాస్టర్ గారు వైట్ డ్రెస్ లో కూర్చొని బైబిల్ పట్టుకొని ఉన్నారు. నేను అనుకున్నాను ఏంటి వీళ్ళందరూ కలర్ డ్రెస్సుల్లో ఉంటే ఈ పాస్టర్ గారు ఏంటి వైట్ అండ్ వైట్ లో ఉన్నారు అని చెప్పి. ఎందుకంటే మా బావగారు, మా పాస్టర్ గారు ఎప్పుడు కూడా వైట్ అండ్ వైట్ వేసుకోవటం చూడలేదు నేను. అందుకని నాకు కొత్తగా అనిపించింది. అప్పుడు దేవుడు అన్నాడు నిన్ను నువ్వు చూసుకో అని అన్నారు. అప్పుడు నన్ను నేను చూసుకున్నప్పుడు నేను వైట్ అండ్ వైట్ లో ఉన్నా. ఏంటి ప్రభువా, ఆయన ఆ పాస్టర్ గారు నేను వైట్ అండ్ వైట్ లో ఉన్నామేంటి అని అంటే, అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను ఇవ్వబోయే నీతిమంతుడు ఇతనే అని చెప్పేసి. ప్రభువా ఈయన పాస్టరు, మా బావగారి చర్చికి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, మీటింగ్లు పెట్టినప్పుడు ఈయన పాస్టరు, మాకొద్దు ప్రభువా, నాకొద్దు. పాస్టర్లు అంటే కష్టాలు పడాలి, పాస్టర్లు అంటే సరైన మాట మీద నిలబడరు, నాకొద్దు ప్రభా, నాకొద్దు ప్రభా అని చెప్పేసి అని నేను రిజెక్ట్ చేస్తూ ఉన్నా. అప్పటికే మా బావగారికి మన పాస్టర్ గారు ఫ్రెండ్ అన్నమాట. హైదరాబాద్ నుంచి వస్తూ ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఎట్లాగొచ్చారు కదా అని మీటింగ్ పెట్టేవాళ్ళు. మాకు హాలిడేస్ అయితే మేము ఆ టైంలో వెళ్ళేవాళ్ళం. మా ఒకళ్ళకి వాళ్ళ సొంత పాస్టర్ గారి వాక్యం అయితే నచ్చుతుంది, వేరే వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు కొన్ని చిన్న చిన్న కామెంట్స్ చేస్తూ ఉంటాం. అలాగే నేను చర్చ్ అయిపోయినాక ఇంటికి వచ్చి మా చెల్లి తమ్ముడితోటి కామెంట్ చేస్తూ ఉండేదాన్ని. దేవుడు కూడా అనుకున్నాడేమో నువ్వు ఇలాగా కామెంట్ చేస్తావా, నేను ఇవన్నీ నీకు భర్తగా ఇస్తానని అనుకున్నాడో ఏమో మరి. సో మంచి పాస్టర్ గారిని నాకు
భర్తగా ఇచ్చారు. చాలా పోరాటం జరిగింది, నేను చేసుకోనంటే చేసుకోనని. అప్పుడు దేవుడు ఇర్మియా నుంచి దేవుడు నాతో మాట్లాడాడు, నేను నీ గురించి ఉద్దేశించిన సంగతులు అవి మేలుకరమైనవి, సమాధానకరమైనవి కానీ హానికరమైనవి కావు అని చెప్పేసి, నేను ఇచ్చేది ఏదైనా నీకు మంచిది ఇస్తాను, నువ్వు నా ఇష్టానికి అనుగుణంగా లేకపోతే నేను దెబ్బ కొట్టేను మళ్ళీ నా వైపు తిప్పుకుంటాను అని చెప్పేసి. చిన్నప్పటి నుంచి మంచి స్టూడెంట్గా ఉన్నాను. దెబ్బలంటే నాకు చాలా భయం. మంచిగానే చదువుకునేదాన్ని కాబట్టి నేను నీ మాట వింటాను ప్రభా, నన్ను గురించి నువ్వే జాగ్రత్త తీసుకుంటావు కాబట్టి నేను సరే ప్రభా అని చెప్పేసి అని ఆ పెళ్లికి ఒప్పుకోవడం జరిగింది. డిగ్రీ ఎగ్జామ్స్ రాశాను, ఇంకా రిజల్ట్స్ రాలేదు. ఇక్కడ ఈ హైదరాబాద్ పట్టణంలోనే సియాన్ ఫెలోషిప్ లో మా పెళ్లి జరిగింది. పాస్టర్ గారు అప్పటికే అసోసియేట్ పాస్టర్ గా అక్కడ ఉంటూ ఉన్నారు. సో ఆ రీతిగా మా వివాహం జరిగింది. చాలా సంతోషం. నిజంగా ప్రతి సందర్భంలో మీ ప్రశ్న ఉన్న సందర్భంలో దేవుడు నిజంగా దర్శనం ద్వారా, వాక్యం ద్వారా మిమ్మల్ని దర్శించి బలపరిచి తన చిత్తంలో మిమ్మల్ని నడిపించడం చాలా అద్భుతమైన అనుభూతి. అవును, చాలా సంతోషం. నేను కూడా మా నాన్నగారు చెప్తూ ఉండేవాళ్ళు, ఆడపిల్లలు చాలా అనుకువతో ఉండాలి, తల్లిదండ్రులకు ఎటువంటి చెడ్డ పేరు తీసుకురాకూడదు, అది ఎక్కువగా చెప్తూ ఉండేవాళ్ళు మా నాన్నగారు. అందుకనే మమ్మల్ని గర్ల్స్ హాస్టల్లో కాన్వెంట్లో చదివించటం, అంత ఫీజులైనా ఆ కాలంలో కూడా చేశారు. మేము కూడా అలాగే మా తల్లిదండ్రులని గౌరవిస్తూ మా జీవితాన్ని క్రమం చేసుకోవాలి, వాళ్ళు ఎవరిని చూపిస్తే వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి అనేటువంటి నిర్ణయం తీసుకుని, ఈ కాలంలో పిల్లలకు కూడా నేను చెప్పేది అదే, దేవుని చిత్తాన్ని వెతకండి. మన ఎదుట ఏది కనపడితే అదే మనం ఊహించుకోవడం కాకుండా దేవునికి అప్పగించుకోవాలి. చక్కగా దేవుడు మన జీవితాల్లో డిజైన్ చేస్తాడు. దానికి నా జీవితమే ఒక ఉదాహరణ. చాలా సంతోషం వర్షం గారు. అయితే మరి ఒక క్రైస్తవ స్త్రీగా, ఒక దైవజనురాలుగా దేవుడు మీకు ఇచ్చిన 3 సంతానానికి తల్లిగా ఈరోజు మరి మీ పిల్లలు ప్రపంచ స్థాయి మేధావులుగా, సైంటిస్టులుగా ఈరోజు ప్రపంచంలో వాడబడుతున్నారు. అంత మాత్రమే కాదు, దైవజనులుగా వాళ్ళు ఉన్నతమైన శ్రేణి అమెరికా లాంటి దేశాల్లో వాళ్ళు పరీక్షల్లో వాడబడుతున్నారు. అయితే వారు ఆ స్థాయికి రావడానికి మీరు కుటుంబంలో మీ పిల్లలకు క్రమశిక్షణ, బాల్యం నుంచి ఎటువంటి క్రమశిక్షణ మీరు పాటించారో అది కూడా మీకు తెలియచేయాలని కోరుతున్నాను. నేను ముందే చెప్పాను కదండి, మరి మేము మిలిటరీ డిసిప్లిన్ లో పెరిగాం కాబట్టి నాకు క్రమేపీ ఆ యొక్క ఆలోచనే ఉంటూ ఉంటది. నేను పిల్లలు కావాలి అని అడగక ముందే, నాకు అసలు తెలియక ముందే నాకు దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. అయితే ఒకసారి ఇలాగే పాస్టర్స్ కాన్ఫరెన్స్ అయితే వెళ్ళి అయిపోయిన తర్వాత సింగపూర్ నుంచి అపోస్తలు, ప్రవక్తలు వాళ్ళు వచ్చారు. ప్రేయర్ చేయించుకునేటప్పుడు వాళ్ళు అన్నారు, ప్రేయర్ చేసి బ్లెస్డ్ విత్ ద సైంటిస్ట్ అండ్ కింగ్స్ అని చెప్పేసి అని అన్నారు. నేను అనుకున్నా సైంటిస్టులు అంటే ఎంతో డబ్బు ఉండాలి, ఎంతో చదువున్న వాళ్ళు సైంటిస్టులు అవుతారు అని చెప్పి అనుకున్నా. కానీ దేవుడు చెప్పాడు కదా ఆ మాట అని నేను నా హృదయంలోనే భద్రం చేసుకున్నా. లూకాసు వార్త 2:19 మరియకి దేవుడు ఎవరెవరిని ఏ రీతిగా దర్శించాడు, ఎలాగ మాట్లాడాడు అనే విషయాలు ఆమె దగ్గరకు వచ్చి గొల్లలు, జ్ఞానులు వాళ్ళు చెప్పినప్పుడు ఆ మాటలన్నీ హృదయంలో భద్రం చేసుకుంది. ఆయా సమయాలకి తలపోసుకుంటూ ఉంది. సో నేను కూడా అలాగే దేవుడిచ్చిన ఈ ప్రాఫెసీస్ నేను తలపోసుకుంటూ ఉన్నాను. ఇంకొకటి చెప్పాలి, నా యవన కాలాన్ని నేను జాగ్రత్తగా కాపాడుకోగలిగాను. చాలా శోధనలు వస్తాయి, చాలా శోధనలు వచ్చినాయి, కానీ దేవునికి నా ఫస్ట్ లవ్ ఇచ్చాను. యేసయ్యనే నా రక్షకుడుగా, నా ప్రియుడుగా ప్రేమించాను కాబట్టి దేవుడు నన్ను కాపాడాడు. అలాగే నా పిల్లల్ని నేను పెంచాలి అనుకున్నాను. నా చేతికి ఏ పిల్లలు ఇచ్చినా, సంఘంలో పిల్లలైనా, ఆత్మీయ పిల్లలైనా, బయోలాజికల్ పిల్లలైనా, వాళ్ళని ఆ రకంగా దేవునికి పనికొచ్చే రీతిగా, దేవుడు మెచ్చుకునే రీతిగా పెంచాలనేటువంటిది నాకు ఆశ. అలాగే చిన్నప్పటి నుంచి కూడా నాకు దేవుడు పరిచయం అయింది వాక్యం చదవటంతో, వాక్యం వినడంతో. ఎందుకంటే మేము డిగ్రీ వరకు నేను వాక్యం అంటే ఏంటో నాకు తెలియదు. ఆ వాక్యం దొరికినప్పుడు హృదయాన్ని హత్తుకుని వాక్యం చదవటం, అధ్యాయాలు చదవడం, వాక్యం నేర్చుకోవడం నాకు అది చాలా ఇష్టమైంది. నా హృదయంలో ఏమి లేకపోయినా ఎంత ఆనందం, ఎంత సంతోషం ఉండేదో. ఆ రీతిగా నేను పిల్లల్ని కూడా పెంచడానికి దేవుడు కృపనిచ్చాడు. నేను మామూలుగానే బయాలజీ టీచర్గా, అంటే బిఎస్సి బిఎడ్ టీచర్ని. సో బిఎడ్ కూడా పెళ్ళైన తర్వాత పాస్టర్ గారు చదివించారు. అది కూడా ఏంటి, మా నాన్నగారు బిఎడ్ చదివించి పెళ్లి చేస్తానయ్యా అని అన్నారు.
లేదు లేదు, మా పాస్టర్ గారు ఇంగ్లాండ్ వెళ్ళిపోతున్నారు, ఆయన ఉండగానే పెళ్లి చేయాలి అని అంటున్నారు, అని నేను చదివిస్తాను అని అన్నారు. నాకేంటంటే మాట ఇస్తే నెరవేర్చాలి. ఎందుకంటే మనం మాట ఇచ్చి నెరవేర్చే దేవుని సేవిస్తున్నాం, మాట తప్పని దేవుని సేవిస్తున్నాం. నేను ఎవరికి మాట ఇవ్వను, ఇస్తే అది నెరవేర్చా, ఏదైనా ఎంత కఠినమైన పరిస్థితి అయినా. అలాగ నాకు ఇష్టం, దేవుని వాక్యానుసారంగా వాక్యం నెరవేర్చాలి. నేను ఆ మాట గుర్తు చేస్తూ ఉండేదాన్ని పాస్టర్ గారికి. సరే, నేను డిఎస్సి ఎగ్జామ్ రాసినప్పుడు నాకు 88 ర్యాంక్ వచ్చింది. నేను నాన్ లోకల్, ఇక్కడ ఇక దగ్గరలో ఏది ఉందంటే గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వరంగల్ వచ్చింది. 130 రూపాయలే నేను కట్టింది. 130 రూపాయలతోటి నా ఎడ్యుకేషన్ బిఎడ్ అయిపోయింది. అక్కడ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉండి ప్రతి సాటర్డే వచ్చేదాన్ని. మళ్ళీ మండే మార్నింగ్ పాస్టర్ గారు నన్ను ట్రైన్ ఎక్కించేవాళ్ళు. 2 hours జర్నీ. అలాగా కుటుంబానికి దూరంగా ఉండి, నాకు చదువు అంటే చాలా ఇష్టం కాబట్టి నేను నా ఫ్రెండ్స్కి కూడా అదే చెప్పాను కదా, మనము పీజీ కూడా చేయాలి, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలి అని. సో ఆ రీతిగా దేవుడే నాకు ర్యాంక్ ఇచ్చాడు. పెళ్ళైన తర్వాత చదవటం అంటే చాలా కష్టం, కానీ దేవుడు సాయం చేశాడు. ఇవన్నీ కూడా నా బిడ్డల జీవితంలో కూడా అలాగ నెరవేరినాయి. 10th క్లాస్ చదివేటప్పుడు నేను మా స్కూల్లో మాకు గైడ్ వాడటం కానీ ట్యూషన్ చెప్పించుకోవడం కానీ ఉండకూడదు. టెక్స్ట్ బుక్ చదవాలి, టీచర్స్ ఇచ్చిన నోట్స్ మాత్రం చదవాలి, అంతే. అవి చదివి తర్వాత అక్కడ భక్తిగా ఉంటూ అలా ఉండడాన్ని బట్టి నాకు ఆల్రౌండర్ డెవలప్మెంట్ కింద నాకు క్యాష్ ప్రైజ్ ఇచ్చారు. అసలు క్యాష్ ప్రైజ్ ఎవరికి ఇవ్వరు, ఫీజులు కట్టించుకుంటారు కానీ వాళ్ళు ఎవరికి డబ్బులు ఇవ్వరు. అలాంటిది నా ముందుగా నా వెనకగానే ఇంకా మళ్ళీ అలాగే ఎప్పుడు చేయలేదు. నాకు మెరిట్ స్టూడెంట్ గా నన్ను గుర్తించి నాకు ఇచ్చారు. అది చాలా సంతోషం అనిపించింది. సో అదే నా పిల్లల జీవితంలో కూడా వాళ్ళు కూడా చదువుల్లో వాళ్ళు కూడా మెరిట్ స్టూడెంట్స్ గా క్యాష్ ప్రైజ్, అలాగే వాళ్ళు కూడా ఏంటంటే ర్యాంక్స్ సంపాదించిన వాళ్ళుగా వాళ్ళు కూడా ఉన్నారు. పిల్లలు వాళ్ళ బాల్యం నుంచి కూడా మీరు ఎటువంటి క్రమశిక్షణ మీరు తీసుకున్నారో కూడా తెలియచేయండి. అయితే నేను బైబిల్ చదువుతూ ఉండి వాళ్ళని కూడా బైబిల్ చదువుకునేటట్టుగా నేను వాళ్ళకి అభ్యాసం చేశాను. వాళ్ళకి అసలు ఇష్టం ఉండేది కాదు, ఆడుకోవాలి, పిల్లలు కదా, చిన్న పిల్లలు, మేము వెళ్ళాలి, ఆడుకోవాలి, అలాగుండే. పాస్టర్ గారు మరి తన పరిచర్యకి వెళ్ళినప్పుడు నేను వాళ్ళతోటి ఉండేదాన్ని. నేను కూడా స్కూల్ నుంచి వచ్చేదాన్ని కాబట్టి మరి పిల్లల్ని కూర్చోబెట్టి చదివించాలి, నేను కొన్ని నోట్స్ రాసుకోవడం అలాగా చేస్తూ ఉండేదాన్ని. మా పెద్ద బాబుకి అయితే తనకి క్రికెట్ అంటే చాలా ఇష్టం. సచిన్ టెండూల్కర్ జూనియర్ అవ్వాలని ఆయనకి చాలా ఇష్టం అన్నమాట. అప్పుడు నేను చెప్పాను, నాన్న నువ్వు స్కూల్ నుంచి రాగానే పొద్దునంటే స్కూల్కి వెళ్ళిపోతారు, మరి సాయంకాలం అన్నా గానీ బైబిల్ చదవాలి నాన్న, బైబిల్ రాయాలి అని చెప్పేదాన్ని. చెప్తే మమ్మీ ముందు నేను ఆటలకి వెళ్ళి వస్తాను, లేకపోతే నన్ను పెట్టుకోరు, అక్కడ 11 members అయిపోతారు, నేను త్వరగా వెళ్ళిపోవాలి అని చెప్పేసి అనేవాడు. అంటే లేదు నాన్న అని చెప్పి వాళ్ళకి డైరీ ఇవ్వడం కానీ. ఆ తర్వాత దేవుడు నన్ను పిలిచిన తర్వాత ఇంకా నా దగ్గర డబ్బు కూడా లేదు, ఇక డైరీలు కొనే అంత లేదు. వాళ్ళ నోట్ బుక్స్ అయిపోయినవి, ఇయర్ ఎండ్ అకాడమిక్ ఇయర్ అయిపోయాక నోట్ బుక్స్ లో కొన్ని పేపర్లు మిగులుతాయి కదా, ఆ పేపర్లన్నీ తీసి కుట్టి వాటి మీద అయినా సరే రాపిచ్చేదాన్ని. వాళ్ళకి చాలా కష్టంగా ఉండేది, ఆ డిసిప్లిన్ వాళ్ళకి అసలు ఇష్టం ఉండేది కాదు. నేను అన్నాను, దేవుని వాక్యం నాన్న, అది యేసయ్య మనల్ని పోషిస్తున్నాడు, యేసయ్య మనల్ని సంరక్షిస్తున్నాడు. మా చిన్న బాబు అనేవాడు, మమ్మీ నువ్వు జాబ్ చేసేటప్పుడు మనం రిచ్గా ఉండేవాళ్ళం, ఇప్పుడు పూరైపోయాం కదా అని చెప్పేసి. ఎందుకంటే నోట్ బుక్స్ లేవు, వాళ్ళకి కావాలన్నప్పుడల్లా ఐస్ క్రీమ్ ఉండేది కాదు, వాళ్ళకి కావాలన్న గప్చుప్పులు ఉండేవి కావు. సో అయినా కానీ పాపం వాళ్ళు అర్థం చేసుకునేవాళ్ళు. మీకు చాలా కోఆపరేట్ చేశారు పిల్లలు. చాలా. నేను పిల్లల్ని పెంచడానికి అంత కష్టపడలేదండి. వాళ్ళు దేనికి కూడా ఎదిరించేవాళ్ళు కాదు. క్రిస్మస్కి మాకు బట్టలు ఉండేవి కావు, మరి వాళ్ళ బర్త్డేస్కి కొత్త బట్టలు ఉండేవి కాదు. అయినా కానీ చాలా మరి సహించి ఉండేవాళ్ళు. నాకే ఏడుపు వచ్చేది. నేను కొన్నిసార్లు మా ఇంట్లో కష్టాలను బట్టి నేను వెళ్ళిపోతాను ప్రభా, నా వల్ల కాదు. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులే కాదు, ఇంట్లో వాళ్ళతోటి అసమాధాన పరిస్థితులు చాలా. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళొద్దు, నేను నిన్న ఒక మాదిరికరమైన కుటుంబంగా చేస్తా అని చెప్పి దేవుడు
చెప్పినప్పుడు నాకు బాగా అనిపించింది. నేను పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతే వాళ్ళకి తల్లి ప్రేమే దొరుకుతుంది, తండ్రి ప్రేమ ఉండదు. ఇద్దరం కలిసి దేవుని ప్రేమను చూపించాలి పిల్లలకి అని చెప్పి నేను ఇంకా నిర్ణయం తీసుకుని ఎన్ని కష్టాలైనా పర్లేదు, ఇది నాకు ఒక సిలువ, ఈ సిలువ మొయ్యాల్సిందే, నేను దీని నుండి తప్పించుకోలేను, ప్రభా నువ్వే నాకు సహాయం చేయాలి అని చెప్పి దేవుని నేను అడుగుతూ ఉండేదాన్ని. ఇలాగ పిల్లలకి వాక్యం నేర్పిస్తూ ఉండేదాన్ని. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే బైబిల్లో ఆ కీర్తనల గ్రంథంలో చిన్న చిన్న అధ్యాయాలు తీసుకొని, చిన్న చిన్న కీర్తనలు తీసుకొని 133, 134, 120, 121, 122 అట్లాగా రాసేవాళ్ళు. మళ్ళీ అయిపోయినాక మళ్ళీ అవే రాస్తుండే. ఏదన్నా రాయండి, మీరైతే వాక్యం రాయాలి. అలాగా వాళ్ళకి చెప్పి వాళ్ళని దేవుని యొక్క మార్గాల్లో నడిపించినప్పుడు మా పెద్ద బాబు చెప్తాడు, నేను దేవుని వాక్యం రాస్తూ ఉండగా దేవుడు ఆ వాక్యాన్ని నా హృదయంలో రాశాడు. నేను మొన్న ఇంటర్వ్యూలో కూడా, మొన్న సేవకుల మీటింగ్లో చెప్తున్నప్పుడు విన్నాను. చాలా అద్భుతమైన మాట అది. పిల్లలు కూడా ఇంకొక ఉదాహరణ, మాకు ఏది కావాలన్నా ఇంట్లో పిల్లలకి ఏ అవసరత ఉన్నా మేము నలుగురం, పాస్టర్ గారు సేవకి వెళ్ళిపోతే మేము నలుగురం ఉండి నేను చెప్పేదాన్ని, నాన్న మనకి ఈ అవసరత ఉంది కదా, ప్రార్థన చేద్దాం, అలాగే దేవుని యొక్క నోటి మాట వాక్యం కూడా చదువుదాం, నలుగురు 4 సువార్తలు తీసుకొని చదువుదాం అని అంటే నాకు పెద్ద సువార్త ఇచ్చేవాళ్ళు, మత్తయి సువార్త. మమ్మీ నువ్వు మత్తయి సువార్త చదువు. పాప ఆ వయసులో కూడా వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసి ఒక 2.5 hours లో సువార్తలు 4 సువార్తలు మేము నలుగురిని చదవగలిగే వాళ్ళం. దేవుడు ఆ కార్యాలు చేసేవాడు. చూడండి, నిజంగా దేవుని వాక్కును మీరు పలుకుతూ ఉన్నాము. వాళ్ళకి అది అలవాటైంది. ఇప్పుడు పెద్దవాళ్ళైనా ప్రభా మాకు ఇది కావాలి, నేను ఈ గ్రంథం మొత్తం చదువుతా. మా రెండో బాబుకి వీసా వచ్చే విషయంలో నేను చెప్పాను, నాన్న ఫస్ట్ టైం రిజెక్ట్ అయిపోయింది. ఎందుకు అంటే మాకు ఏ ప్రాపర్టీస్ లేవు కాబట్టి, ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నాం ఇద్దరం. దేవుడు నన్ను కూడా జాబ్ మానేయమన్నాడు. మానేసినాక మాకు ఏ ఆధారం లేదు. అయితే తనకి ఫస్ట్ టైం రాలేదు, ప్రాపర్టీస్ ఏం లేవు, అక్కడికి వెళ్ళి ఏం చదువుతారు, ఎలా చదువుతారు అని. రెండోసారి కల్లా మరి తనకి చెప్పాను, నాన్న ఇంకా కొంత గ్యాప్, కొంత టైం ఉంటది, ఈ టైం కల్లా నువ్వు బైబిల్ మొత్తం చదివే, దేవుణ్ణి అడుగు, ప్రభా నేను బైబిల్ మొత్తం చదువుతాను, నాకు వీసా ఇవ్వు ప్రభా అని చెప్పి ఆయన చదివాడు. చదివి ఇంకా యోబు గ్రంథంలో కొన్ని అధ్యాయాలు మిగిలినాయి. ఈవినింగ్ 4 o'clock మాకు పోస్ట్ మ్యాన్ వస్తాడు. వచ్చినప్పుడు పోస్ట్ అని అరిచాడు. మా ఇంట్లో చిన్న కుక్క పిల్ల ఉండేది, జింబో అని. అది అరిసేసరికి పైన బెడ్రూమ్ లో కూర్చొని చదువుతున్న వాడు నాకు వీసా వచ్చింది, నాకు పాస్పోర్ట్ వచ్చేసింది అని చెప్పేసి అని పరుగులు తీసుకుంటే వెళ్ళిపోయాడు. మేము ఏంటి ఇంత పరుగులు తీసుకుంటా వెళ్తా ఉన్నాడు అని. అయితే ఆ బైబిల్ మొత్తం ఇంకా కొన్ని అధ్యాయాలు ఉన్నాయి చదవాల్సినవి, అవన్నీ చదివినాకే కవర్ ఓపెన్ చేశాడు. వాళ్ళ విశ్వాసం కట్టబడింది. చిన్నప్పటి నుంచి ఎలాగా నేను వాళ్ళకి ప్రార్థన చేయటం నేర్పించాను, ఎలాగా వాక్యం చదవటం నేర్పించాను, అవి వాళ్ళు బాగా నేర్చుకున్నారు. మేము పిల్లల్ని కూడా తీసుకొని మాకు ఒక జావా మోటార్ సైకిల్ ఉండేది. జావా మోటార్ సైకిల్ మీద మేము ఐదుగురు, 2 బాబులు, పాప, నేను, పాస్టర్ గారు డ్రైవ్ చేసేవాళ్ళు. ట్యాంక్ మీద పెద్ద బాబు శామ్యుయల్ డేవిడ్ ఉండేవాడు. నాకు పాస్టర్ గారికి మధ్యలో ఇమ్మాన్యుయల్ పాల్ ఉండేవాడు. నా ఒళ్ళోనేమో ఐలిన్ ఉండేది. చాలా చాలా దూరాలు, కామారెడ్డి, మెదక్, చాలా దూర ప్రాంతాలకి బండి మీదే వెళ్ళేవాళ్ళు పరిచర్యకి. వాళ్ళు మమ్మీ నేను రాసుకునేది ఉంది, నాకు హోంవర్క్లు ఉన్నాయి అంటే బుక్స్ తెచ్చుకోమని చెప్పేదాన్ని. తెచ్చుకొని అక్కడ కూర్చొని రాసుకోండి అని చెప్పేసాను. ఏదో ఒక వాక్యం అన్న వాళ్ళ హృదయాల్లోకి, వాళ్ళ చెవుల్లోకి వెళ్తది కదా. మరి వాళ్ళని ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళలేను, అందుకని చెప్పేసి అలాగా తీసుకొని వెళ్ళేదాన్ని. అయితే నేను పాల్ యంగిచ్చో గారిది 4వ కోణం అనే బుక్ చదివాను, 4th dimension. చదివినప్పుడు దానిలో మనకి ఏది కావాలన్నా గానీ క్లియర్ గా, స్పెసిఫిక్ గా మనకు కావాల్సినటువంటి విషయాలు చక్కగా రాసుకోవాలి అని చెప్పేసి అని. అప్పుడు మేము భీమ్గల్, నిజామాబాద్, ఆర్మూర్, తర్వాత కొత్తగూడెం, కరీంనగర్, ఆదిలాబాద్, ఇస్రాజ్పల్లి, ఇంకా కొన్ని ప్రాంతాలు, నాగ్పూర్, ఇలాగ పరిచర్యకి వెళ్ళేటప్పుడు రెంట్ కి వెహికల్ తీసుకునేవాళ్ళం. పాస్టర్ గారి డ్రైవ్ చేసేవాళ్ళు. అయితే సుమో అయితే చాలా కంఫర్ట్ గా ఉండేది, ఎంతమంది అయినా కూర్చోవచ్చు, లగేజ్ ఎంతైనా పెట్టుకోవచ్చు, స్పేషియస్ గా ఉంటది. అది 99లో మాకు అది చాలా నచ్చింది ఆ వెహికల్. ఎప్పుడు చూసినా మరి అంతంత డబ్బు రెంట్ కి ఇచ్చి
తీసుకొని వెళ్ళడం చాలా కష్టమవుతుంది అని 4th డైమెన్షన్ చదివాను కదా. నేను మా పిల్లల్ని కూర్చోబెట్టుకొని ప్రతిరోజు సాయంకాలం కుటుంబ ప్రార్థనకి కొన్ని పాయింట్స్ రాసి, ప్రభా మాకు ఈ కార్ కావాలి, సుమో వైట్ సుమో కావాలి, డీలక్స్ సుమో ఏసీ సుమో కావాలి, కొత్తది బ్రాండ్ న్యూ కావాలి, ఈ 3 అంశాలు ప్రేయర్ పాయింట్స్ లో వెహికల్ గురించిన పాయింట్స్ కూడా పెట్టి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. చేస్తూ ఉంటే పాస్టర్ గారు నైట్ 9:30-10 గంటలకి తను పరిచర్య ముగించుకొని వచ్చేటప్పటికి మేము ఈ ప్రార్థనలు చేస్తూ ఉంటే పాస్టర్ గారు ఆశ్చర్యపోయేవాళ్ళు. ఏంటి, నేను 3,000 రూపాయలు ఇంటి రెంటే కట్టలేని పరిస్థితి, వీళ్ళు 6 లక్షల రూపాయల వెహికల్ కి టెండర్ వేస్తున్నారు దేవుడికి అని తను కూడా చాలా ఆశ్చర్యపోయారంట. ఏంటో మీరు అలా ప్రార్థన చేస్తున్నారు అని చెప్పేశాను. నిజంగానే 2000 కి మేము 99 లో ప్రేయర్ చేయటం మొదలు పెట్టాం. 2000 కి దేవుడు ఒక మిషనరీ ద్వారా మేము ఏ ప్రార్థన అయితే చేసాం, వైట్ డీలక్స్ సుమో బ్రాండ్ న్యూ సుమో కొనిచ్చారు. అసలు దేవుడు విశ్వాసాన్ని ఘనపరుస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు అండి. ఇప్పటికి కూడా ఆ వెహికల్ ఉంది. బ్రాంచ్ చర్చ్ మన సదాశివపేటలో ఉంది. జయపాల్ పాస్టర్ అని ఆయన పరిచర్యకి మేము ఇచ్చామన్నమాట. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఇవన్నీ చూసినప్పుడు పిల్లలు వాళ్ళ విశ్వాసం పెరిగింది, బలపడుతుంది. కాబట్టి వాళ్ళు మాకు అది లేదు ఇది లేదు అనేవాళ్ళు కాదు. ఏసయ్యని సేవిస్తేనే నీకు జీవం, ఏసయ్యాన్ని ఫాలో అవుతేనే అనేటువంటి మాటలు. కష్టమైన నష్టమైన నేను నిన్నే వెంబడిస్తా ప్రభా అని చెప్పేశానని అన్న. నేను దేవునితో ఆ ఒప్పందం చేసుకున్నాక పాస్టర్ గారిని డైరెక్టర్ గా యాక్సెప్ట్ చేశారు. సో మా పిల్లలు ఎలా చదివారు అంటే దేవుడు ఇలాగ ద్వారం తెరిచాడు. దేవుడు ఎలా ఇప్పుడు ఈ కాలంలో చదవాలి అంటే అన్ని వేల రూపాయలు. ఆ కాలంలో 100 రూపాయలు కట్టడానికి కూడా మాకు చాలా కష్టమైంది. మాది చాలా చిన్న సంఘం అన్నమాట. కానుకల గురించి అసలు పాస్టర్ గారు చెప్పేవాళ్ళు కాదు. తన పరిచర్యలు అద్భుతాలు కార్యాలు, రోగులు స్వస్థత పొందితే అలాంటి వాళ్ళు సేవకి వచ్చేవాళ్ళు. ఫుల్ టైం మినిస్ట్రీ. తను కూడా బయటకు వచ్చి తను కూడా సేవ చేస్తున్నారు. మాకు ఎక్కడి నుంచి సపోర్ట్ ఏది కూడా లేదు. అప్పటికే నా తండ్రి కూడా చనిపోయి ఉన్నారు. మాకు ఏ ఆధారం లేదు. మా పెద్ద బాబు ఆ యొక్క ఫీజు గురించి బయట నుంచోబెట్టారు, మమ్మీ ఫీజు కట్టలేదు అని చెప్పేసి అంటే, బీయింగ్ ఏ టీచర్ నాకు ఎంతో బాధ ఇస్తుంది. నేను ఆ స్కూల్లో బయాలజీ టీచర్ గా పనిచేశాను. చాలా బాధ వేసింది. అయితే నేను ఆ స్కూల్లో ఉన్నానని పాస్టర్ సిన్హా గారు అప్పుడు వివేకానంద కాలనీలో ఉండేవాళ్ళు. వాళ్ళ 3 పిల్లల్ని కూడా ఆ స్కూల్లో వేశారు. ఆయన గారికి మేమేమి చెప్పలేదు. మరి మేమిద్దరం ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నామన్న సంగతి తెలుసుకుని ఆయన మా బాబు ఫీజు కట్టారు. అసలు ఆ సంగతి ఒకసారి గుర్తు చేస్తే తనకు గుర్తు కూడా లేదు. మేము మరి పరిచర్యకి వెళ్ళినప్పుడు పెద్ద బాబు ఇంటి దగ్గరే ఉన్నాడు. ఎవరో వచ్చి తలుపు కొట్టి, నాన్న ఇగో ఈ డబ్బులు మీ డాడీకి ఇవ్వు అని చెప్పేసాను. అంటే ఎవరు అంకుల్, మీ పేరు ఏంటి అంకుల్, డాడీకి చెప్పాలి కదా అని అంటే, డాడీకి నా పేరు తెలుసులే నువ్వు ఇవ్వు అని చెప్పేసి ఆ డబ్బులు ఫీజు కట్టడానికి ఆ రీతిగా దేవుడు కృపనిచ్చాడు. ఎన్నో మిరాకిల్స్. అట్లా మేము ఎరగనటువంటి వాళ్ళు రైస్, కందిపప్పు, ఆయిల్ అవన్నీ తీసుకొచ్చి మమ్మల్ని పోషిస్తుంటే ఏనాడు మమ్మల్ని దేవుడు పస్తు పెట్టలేదు. ఏనాడు మేము రేషన్ బియ్యం తినలేదు. తినకూడదని తప్పని నేను అంటలేదు. కానీ దేవుడు పోషించాడు. దేవుడు పోషించాడు. అలాగా ఇంటికి ఆహార పదార్థాలు వస్తున్నప్పుడు ఇంకా భయమైంది. ప్రభా ఇంకా మేము నీకు నమ్మకంగా సేవ చేయాలి అని. రాత్రులు ప్రార్థన చేస్తూ ఉండే. వీళ్ళందరూ నిద్రపోయిన తర్వాత నేను ఒంటరిగా ప్రార్థన చేసేదాన్ని. ప్రభా నువ్వు పిలిచావు ప్రభా, మేము ఎలా బ్రతకాలి ప్రభా, ఈ పిల్లల్ని పెట్టుకొని నేను ఎలాగా, నాకు ఇక్కడ తల్లి తండ్రి అన్నా చెల్లి అక్క ఎవరూ లేరు, నేను ఒంటరిదాన్ని, పాస్టర్ గారు కూడా ఒక్కళ్ళే, ఎలా బ్రతకాలి ప్రభా, మాకు ఎక్కడి నుంచి వస్తుంది ప్రభా, ఏం చేయాలి ప్రభా అని చెప్పేసి అని ప్రార్థన చేస్తూ ఉంటే బాగా ఏడుపు వచ్చి ఆ ఏడుపు కాస్త ఎక్కిళ్ళలాగా అయిపోయాయి. ఆ ఎక్కిళ్ళ శబ్దానికి పాస్టర్ గారు లేసేవాళ్ళు. ఏంటి ఏడుస్తున్నావా, ఏడ్చుకుంటా కూర్చో, నీకు విశ్వాసం లేదు అని చెప్పేసి అనేవాళ్ళు. దేవుడు పోషిస్తాడు, దేవుడు జాగ్రత్త తీసుకుంటాడు అనేటువంటి విశ్వాసం నమ్మకం నీకు లేదు అని చెప్పేసి అని అన్నారు. నాకేంటి నమ్మకం, ఎందుకంటే నువ్వు పిలిచావు, మరి నేను ఇంకా అవసరతల్లోనే మిగిలిపోతున్నాను, ఏంటి ప్రభా అని చెప్పేసి నేను అడిగినప్పుడు దేవుడు ఒక రోజున స్వరంతో, మెల్లనైన స్వరంతో దేవుడు నాతో మాట్లాడాడు. అమ్మా నీ సజీవుడైన తండ్రిని ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి నేను వెంటనే కళ్ళు తెరిచి చూశాను. ఏంటి పాస్టర్ గారా, ఎవరు వచ్చారు అని చెప్పి, పాస్టర్ గారు ఏమన్నా పిలిచారా అని చెప్పేసి అని అనుకున్నాను. పాస్టర్ గారు నిద్రపోతున్నారు, పిల్లలు నిద్రపోతున్నారు. నన్ను అక్కడ గదిలో అమ్మ అని పిలిచేవాళ్ళు ఎవరు లేరు. నువ్వు మాట్లాడావు ప్రభా, అవును నా తండ్రి అయితే చనిపోయాడు, కానీ నువ్వు సజీవుడైన తండ్రివి. ఎంత మాట అసలు, సజీవుడు. నేను చనిపోయినా నువ్వైతే బ్రతికే ఉంటావు, అయినా గానీ నా బిడ్డల్ని
నాకు సంబంధించిందంతా కూడా నువ్వు జాగ్రత్త తీసుకుంటావు అని ఏ అవసరత వచ్చినా దేవుడు పలికిన మాటని నేను పదే పదే దేవునికి చెప్పుకుని నేను దేవుణ్ణి అడుగుతూ ప్రార్థన చేసేదాన్ని. ఒక్క మాట ఎంత ధైర్యం, ఆదరణ ఇస్తుంది. ఎంత ధైర్యం! నిజంగా సజీవుడైన దేవుడు ఉన్నాడు అని ఈ పూట మమ్మల్ని చూసినటువంటి వాళ్ళు ఒప్పుకోక తప్పదు. సజీవ సాక్ష్యం. ఇది మా వల్ల కలిగినది ఏమీ కాదు, నా భక్తి అసలే కాదు. నేను కాన్వెంట్ లో పెరిగిన దాన్ని, నీకు ఇలా బ్రతకాలి, అలా బ్రతకాలి, ఇలాగ విశ్వాసంతో ఉండాలి అని ఎవరి దగ్గర నేను నేర్చుకోలేదు. నా పరిశుద్ధాత్మ దేవుడే నాకు నేర్పించాడు. నాకు దేవుడు నేర్పించింది నా బిడ్డలకి నేర్పించాను, నా బిడ్డలకి నేర్పించింది నేను సంఘానికి, దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలకి నేర్పిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. అయితే సెంట్ ఆల్ఫోన్సో తర్వాత ఇంటర్మీడియట్ స్టడీస్ లో మీ పిల్లల యొక్క ఇది కూడా ఒకసారి. అయితే నేనేంటంటే నేను మెరిట్ స్టూడెంట్ కాబట్టి నా పిల్లలు కూడా మెరిట్ లో ఉండాలి, టైం వేస్ట్ చేయకూడదు. మేము ట్యూషన్లకు పంపించాలి అంటే అఫోర్డ్ చేయలేము. సో ఇంటి దగ్గర నేనే చెప్పేదాన్ని. వాళ్ళు కూడా అంత నేను చెప్పే అంత అవసరత వాళ్ళకి లేకపోయేది. వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకునేవాళ్ళు. ఏదైనా డౌట్ ఉంటే నేను చెప్పేదాన్ని. చిన్న చిన్న ట్యూషన్స్ నేను తీసుకునేదాన్ని కొంతమంది పిల్లలకి. అలాగా వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటున్నారు, కానీ వాళ్ళు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నారు. పరిచర్య చేసేవాళ్ళు ఆదివారం వస్తుంది అంటే చక్కగా మొత్తం అంతా ఊడ్చి మాప్ చేసి చాపలేసి పిఎస్ సిస్టమ్ అంతా రెడీ చేసి పాటలు వాళ్ళే. పెద్ద బాబు గిటార్ ప్లే చేసేవాడు, చిన్న బాబు కీబోర్డ్ ప్లే చేసేవాడు, పాప పాటలు పాడి ఆరాధన చేసేది. వాళ్ళు చిన్నప్పటి నుంచి దేవునిలో పెరిగారు కాబట్టి వాళ్ళని ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్పాల్సిన అవసరం లేకపోయేది. 10th క్లాస్ లో మా బాబు తను ఫస్ట్ వస్తాడు అని చెప్పేసి అనుకున్నాడు. రాకపోయేసరికి కొంచెం నిరుత్సాహపడ్డాడు. ఇంటర్మీడియట్ చదవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు నేను బ్యాప్టిజం తీసుకుంటానని 10th క్లాస్ లోనే అయిపోగానే బ్యాప్టిజం తీసుకున్నాడు. బ్యాప్టిజం తీసుకున్నాక తను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటంటే నేను ఇంటర్మీడియట్ అయ్యాక బైబిల్ కాలేజ్కి వెళ్తాను అని చెప్పి అలా అనుకున్నాడు. సరే, తనకు మంచి మార్కులు వచ్చినాయి. ఆ టైంలోనే బాగా ఐఐటి మూవ్మెంట్ చాలా ఎక్కువగా ఉండేది. తను ఐఐటి చదువుతాను అని అన్నాడు. సరే అని చెప్పేసి తనని నల్లకుంటలో మెగా స్టడీ సర్కిల్లో చేర్చాం అనమాట. అక్కడుండి తను చదివాడు. 10th క్లాస్ లో రాలేదు కానీ ఇంటర్మీడియట్ లో ప్రతిభ అవార్డు వచ్చింది, మంచి ర్యాంక్ వచ్చింది తనకి. క్యాష్ అది అయిపోయిన తర్వాత తను ఐఐటిలో మంచి ర్యాంక్ వచ్చింది. ఐఐటిలో 176 ర్యాంక్ వచ్చింది. 176 కేటగిరీ కాదు, ఓపెన్ కేటగిరీలో. మా పిల్లలకి ఏది కూడా మేము కేటగిరీస్ ఏవి వాడలేదు. దేవుని కృపను బట్టి వాళ్ళకి దేవుడే జ్ఞానం ఇచ్చాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి దేవుడే వాళ్ళకి చదువులు ఇచ్చాడు. అయితే ఐఐటి చెన్నై అయితే అక్కడ కొంచెం స్పిరిచువల్ ప్లేస్ కాబట్టి తనకు అన్ని చోట్ల సీట్ వచ్చింది. కానీ తను మరి చెన్నైకి అయితే మనకు కూడా దగ్గరగా ఉంటది కదా అని అక్కడ తీసుకున్నాడు. ఐఐటిలో గ్రూప్ ఏం తీసుకున్నాడు అంటారు? ట్రిపుల్ ఏ తీసుకున్నాడు, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్. అది తీసుకొని దానిలో కూడా తన టాపర్, గోల్డ్ మెడలిస్ట్. పాప కూడా ఐటీ చదవగలిగారు, ఇంజనీరింగ్లు అని అంటే అందరు రాసినట్టే వాళ్ళు కూడా మరి ఎంసెట్లు రాశారు. మంచి ర్యాంకులు వచ్చినాయి. వాళ్ళ ఫీజులు అప్పుడులో తక్కువగానే ఉండేవి. పాస్టర్ గారు ఏమన్నా నాకు మనీ ఇచ్చినప్పుడు వాటిని నేను కూడబెట్టేదాన్ని, వాడేదాన్ని కాదు. ఎందుకంటే పిల్లలకి ఒకేసారి ఫీజులు కట్టాలి, ఎక్కడి నుంచి వస్తాయి అప్పటికప్పుడు కట్టాలి అంటే సేవ్ చేసేదాన్ని. అదే సామెతలు 31వ అధ్యాయంలో ఉన్నట్టు డబ్బు కూడబెట్టి పొలాన్ని చూసి కొంటారు అన్నట్టు. నాకున్న ఆశ అంతా, నాకున్న ఆరాటం అంతా ఏంటంటే ₹1 ఉన్నా కానీ పిల్లల కోసం సేవ్ చేయాలి. అలాగా నేను పిల్లలకి ఫీజులు కట్టగలిగాను. ఐఐటి చెన్నైలో తనకి సీట్ వచ్చినప్పుడు పాస్టర్ గారికి చిన్న ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ అమ్మి ఫస్ట్ ఇయర్ మేము ఫీజు కట్టాం 75,000. చాలా కష్టమైంది తన ఫీజు కట్టడం. ఎలా ప్రభు అని. సెకండ్ ఇయర్కి వచ్చేసరికల్లా బాబు ఏమన్నాడంటే, ఆర్థికంగా వెనకబడిన తరగతుల వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తారంట డాడీ, ఇగో ఫామ్ ఇచ్చారు, మరి మీరు సైన్ చేస్తే మనకి కొంతవరకు స్కాలర్షిప్ వస్తుంది అని చెప్పేసి అన్నారు. అది కూడా ఎంత అంటే 60,000, 1,20,000 నాకు సంవత్సర ఆదాయము అని పాస్టర్ గారు సంతకం పెట్టాలి. పాస్టర్ గారు అన్నారు, నేను జీవం గల దేవుని సేవిస్తున్నాను, జీవం గల దేవుని సేవకుడిని, నేను నా ఆదాయం సంవత్సరానికి 1,20,000 అని నేను ఎందుకు సంతకం పెట్టాలి? ఆయన శ్రీమంతుడు, గొప్ప దేవుడు, తన ఐశ్వర్యం చొప్పున మరి మన ప్రతి అవసరత తీర్చే దేవుడు.
కాబట్టి నేను అలాగ సంతకం చేయను అని చెప్పేశాను. అంత పరిస్థితుల్లో కూడా లేకపోయింది నాన్న, దేవుడే చూసుకుంటాడు అని చెప్పేశాను. దేవుడు ఆ విశ్వాసాన్ని ఘనపరిచి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా IITలో బిలో 200 ర్యాంక్స్ వచ్చిన పిల్లలందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్. శామ్యూల్కి 176 అన్నారుగా. అవును, వండర్ఫుల్. అసలు దేవుడే తెరిచిన అద్భుతమైన ద్వారం అది. మళ్ళీ వాళ్ళ యొక్క హాస్టల్ ఫీజు కూడా ఫ్రీ, పైపెచ్చు 1000 రూపీస్ పాకెట్ మనీ. చాలా సంతోషం. మాకు ఏ కష్టం లేకుండా మరి దేవుడే అలాగ చేసినప్పుడు మేమెందుకు వెనకాడాలి? చదివించకుండా దేవుడే ఆ జ్ఞానం ఇచ్చాడు. తను చదువుకునేటప్పుడు కూడా 14 అవర్స్ 16 అవర్స్ 18 అవర్స్ చదివేటప్పుడు తనకి పరిశుద్ధాత్మ సన్నిధి తను అనుభవించగలిగేవాడు. పొద్దునకి తను టైర్డ్ అయిపోతున్నట్టు నిద్ర వస్తున్నట్టు కూడా ఉండేది కాదు. 7 o'clock మళ్ళీ తను కాలేజ్కి వెళ్ళిపోయేవాడు. సార్ వాళ్ళు మేడం వాళ్ళు అడిగేవాళ్ళు, నువ్వు ఈ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయగలిగావు? తనకి 10th లో ఇంటర్మీడియట్ లో ఫిజిక్స్ గానీ కెమిస్ట్రీ గానీ మ్యాథ్స్ గానీ 100 out of 100 అవలీలుగా ఎలా చేయగలిగావంటే నాకు తెలియదు మేడం, నేను చేస్తూ ఉంటే నాకు వచ్చేసింది అని చెప్పేసాను. అయితే వాక్యం నాకు గుర్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేటే జ్ఞానానికి మూలం అన్న మాట. ఎందుకంటే దైవజనురాలు తన బిడ్డలకు తనే వాక్యం చదువుతూ విశ్వాసంలో బలపడ్డారో అదే పునాది తన బిడ్డలకు వేయడం, బిడ్డల జీవితంలో ఆ వాక్యం నెరవేర్పు ఈరోజు మనం చూడగలుగుతున్నాం. చాలా సంతోషం. అయితే అలాగా తను మరి ప్రభా ఇదిగో నేను నీ సన్నిధిలో ఎక్కువ టైం గడపలేకపోతున్నాను అని చెప్పేసి తను చాలా బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు తనతో మాట్లాడాడు. డేవిడ్, నువ్వు చదువుకునే టైంలో కూడా నా సన్నిధి నీతో కూడా ఉంది అని చెప్పి దేవుడు కీర్తన 78, 72 వచనము ద్వారా తనతో మాట్లాడాడు. దావీదు యథార్థ హృదయుడై తన పని యందు తన కార్యములు యందు నేర్పరి గలవాడై ఉండడం అని. నువ్వు నీ కార్యాలు యందు నువ్వు నేర్పరి గలవాడుగా నువ్వు ఉండాలని నా సన్నిధి నీతో ఉంచాను అని చెప్పేసి ఆ రీతిగా మరి తన డిపార్ట్మెంట్ లో తను గోల్డ్ మెడలిస్ట్ గా తను సెక్యూర్ అయ్యాడు. నేను ఫర్దర్ స్టడీస్ కి వెళ్తాను అని చెప్పేసి అని చెప్పాడు. సరే నాన్న మరి ఎలాగా అని చెప్పేసి అన్నాం. తన ఇంజనీరింగ్ అయిపోయేటప్పటికి ఎలక్ట్రికల్స్ కదా, ఎలక్ట్రానిక్స్ మరి గల్ఫ్ కంట్రీస్ లో మంచి ప్యాకేజ్ తోటి ఆఫర్ వచ్చింది తనకి. మాకున్న ఆర్థిక ఇబ్బందులకి ఆయన ఆ జాబ్ లో జాయిన్ అయితే బాగుండు అని చెప్పేసి అనుకున్నాం. కానీ తను లేదు మమ్మీ నేను MS చెయ్యాలి అని చెప్పేసి అని అన్నాడు. సరేనని చెప్పి ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ 6 పెట్టుకున్న, బర్క్లీ, స్టాన్ఫోర్డ్, కాల్టెక్, MIT ఈ యూనివర్సిటీస్ అన్నిటికీ పెట్టుకున్నప్పుడు అన్ని యూనివర్సిటీస్ మేము మీకు ప్రెసిడెన్షియల్ ఫెలోషిప్ ఇస్తాం, మేము ప్రెసిడెన్షియల్ ఫెలోషిప్ పోటీ పడ్డారు తీసుకోవడానికి. ఆయన ఏంటంటే ప్రపంచంలోనే MIT అనేటువంటిది టాప్ మోస్ట్ యూనివర్సిటీ కాబట్టి అదే ఆయన బోస్టన్, మ్యాసచ్యూసెట్స్ తను అది సెలెక్ట్ చేసుకున్నాడు. మరి అక్కడ మేము చేసింది ఏమీ లేదు, అంత డాలర్స్ అన్ని దేవుడే కట్టాడు. ఇఫ్ ఇట్ ఈస్ హిస్ విల్ ఇట్స్ హిస్ బిల్, దేవుడే చేశాడు. అక్కడ కూడా అంతే, ఫీజు అంతా గవర్నమెంట్ ఆఫ్ అమెరికా, మళ్ళీ $1000 తన పాకెట్ మనీ. చాలా అద్భుతం. మరి మేము చేసింది ఏమీ లేదు. తన దేవుణ్ణి ప్రేమించాడు, తన చిన్న వయసు దేవుని పరిచయం చేశారు. అంతే, దేవుని భక్తిలో పునాది వేశారు మీరు. దేవుడి వాళ్ళకి ప్రార్థన చేయటం ఎలాగో నేర్చుకున్నారు, దేవుని దగ్గర నుంచి ఎలా పొందుకోవాలో వాళ్ళు నేర్చుకున్నారు, దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకోవడం దేవుని నేర్చు. మరి ఇక్కడ ఆయన EEE తీసుకున్నాడు. మరి కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్ కావాలని చెప్పి కంప్యూటర్ సైన్స్ MS తీసుకున్నాడు. అది వేరే, ఇది ఎలక్ట్రికల్, అదేమో ఎలక్ట్రానిక్స్ లోకి వస్తుంది. కంప్యూటర్ సైన్స్ తీసుకున్నాడు. అసలు క్వైట్ డిఫరెంట్ అది. ఆ తర్వాత ఇప్పుడు దీనికి విభిన్నం అనుకుంటే ఇప్పుడు ప్రజెంట్ తను స్టెమ్ సెల్ సైంటిస్ట్ గా ఇప్పుడు ప్రపంచ స్థాయిలో నోబెల్ ప్రైజ్ గ్రహీత పక్కన తను ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు అన్నది మొన్న సాక్ష్యంలో విన్నాను నేను. సో ఇటు విభిన్నమైన స్టడీస్ చేస్తూ ఇప్పుడు స్టెమ్ సెల్ సైంటిస్ట్ గా ఏమాత్రం ఆయన ఎదగడానికి కంప్యూటర్ సైన్స్ MS అయిపోయేసరికి ఒక సార్ నువ్వు బయాలజీలో PhD చేయమని చెప్పేసి అని ఒక దేవుని స్వరం లాగా తనకి వినబడటం జరిగింది. ఒక ప్రొఫెసర్ తనతోటి మాట్లాడినప్పుడు తను ఎంతో ఎంకరేజ్ అయ్యాడు. మరి నేను కూడా బయాలజీ టీచర్ని. దేవుడు నాకు తన కడుపులో ఉన్నప్పుడే నాతోటి ప్రామిస్ చేశాడు, యువర్ వూంబ్ ఈస్ బ్లెస్డ్ విత్ సైంటిస్ట్ అండ్ కింగ్స్ అని చెప్పాడు.
చూడండి, తన చదువులు ఎటెటు మలుపులు తిరిగినా చివరికి దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడడానికి ఆయన మళ్ళీ బయాలజీ, ఎప్పుడో 10th క్లాస్లో వదిలేసిన బయాలజీ మళ్ళీ తనకి 8 years తర్వాత మళ్ళీ ఆ బయాలజీ తీసుకోవడానికి, ఆ బయాలజీ తీసుకున్నాడు. చాలా క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. మరి త్వరగా మరి దానిలో చేయగలిగాడు. మరి ఈ యొక్క పోస్ట్ డాక్టరేట్ దేనిలో చేయాలి, ఎక్కడ ఎవరు అని తను అనుకుంటున్నప్పుడు వీళ్ళు మిషన్ ట్రిప్కి జపాన్ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. జపాన్ వెళ్ళినప్పుడు అక్కడ నోబెల్ ఆరేటర్ స్టెమ్ సెల్లో అతన్ని కలుసుకున్నాడు. అతన్ని కలుసుకున్నప్పుడు ఆయన మరి నీ ఈమెయిల్ నాకు, నేను చాలా మంది ఈమెయిల్స్ పంపిస్తారు, నేను ఎవరి ఈమెయిల్ చూడను, ఎందుకో నీ ఈమెయిల్ చూడాలనిపించింది, ఏదో నన్ను పోక్ చేసింది, సో నేను అందుకే చూశాను. మరి నాకు జపాన్లోనూ నాకు ల్యాబ్ ఉంది, కాలిఫోర్నియాలో కూడా ల్యాబ్ ఉంది, నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు అని. ఇక్కడ భాష రాదు, ఇక్కడ నాకు ఎవరూ తెలియరు, కాబట్టి నేను కాలిఫోర్నియాలోనే చేస్తానన్నా. అసలు నేను మిషన్ ట్రిప్కి వెళ్ళడం ఏంటి, అక్కడ మరి నోబెల్ ప్రైజ్ విన్నర్ 2012 స్టెమ్ సెల్ మీద ఆయనతోటి మరి నేను వర్క్ చేయటం ఏంటి అని. అంతా ఇది సమస్తము సమకూడి దేవుడు మేలు కోసమే, ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడం కోసమే. నేను అనుకున్నాను సైంటిస్టులు అవ్వాలంటే చాలా డబ్బు కావాలి కదా, చాలా చదవాలి కదా అని చెప్పి అనుకున్నా. దేవుడు ఆయన చేసే కార్యాలు వాటిని బట్టి ఆయన ఆనందిస్తాడంట. ఆయన ప్రవచన రీతిగా మాట ఇచ్చాడు మీకు, దాన్ని నెరవేర్చి చూపించాడు. చూడండి, ఇంటర్లో ఒక సబ్జెక్టు, డిగ్రీలో ఇంజనీరింగ్ లో సబ్జెక్టు, తర్వాత MS లో ఇది ప్రవచన నెరవేర్పు దిశగా దేవుడు ఎలా నడిపించాడు చూడండి. అసలు నిజంగా దేవుడు గొప్పవాడు అనే దానికి అదొక నిదర్శనం. నాకు దేవుడు ఒక వాక్యాన్ని ఆ టైంలో గుర్తు చేశాడు. 104వ కీర్తన 104వ కీర్తనలో 31వ వచనం, యెహోవా మహిమ నిత్యముండును గాక, యెహోవా తన క్రియలను చూచి ఆనందించును గాక. ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయన మనల్ని చూసి ఆనందిస్తాడు. యెహోవా యొక్క మహిమ నిత్యము ఉండును గాక. మన జీవితాల్లో దేవుడు చేసే కార్యాలను బట్టి చాలా చాలా దేవుడు బహుగా మనల్ని చూసి ఆనందిస్తాడు. రెండో బాబు మరి ఫస్ట్ బాబు అమెరికా ఎలా వెళ్ళాడు, ఎలా చదివాడు అనేటువంటి విషయాలు విన్నారు. రెండో బాబు విషయం చెప్పాను. మాకు ఏ ప్రాపర్టీస్ లేవు, స్టూడెంట్ లోన్ పెట్టుకోవడానికి ఏమీ లేదు. ఆయనకి మరి అమెరికాలో చదవాలని ఆశ ఉంది, కానీ మేము చదివించే అంత స్తోమత మా దగ్గర లేదు. పాస్టర్ గారు డాక్టర్ ఇమ్మాన్యుయల్ గారితో ఈ విషయాన్ని పంచుకున్నప్పుడు ఆయన వెనక ముందు ఆలోచన చేయకుండా, తనకి స్కూల్ బిల్డింగ్స్ ఉన్నాయి ఓన్, ఆ ప్రాపర్టీ మా బాబు పేరు మీద పెట్టి ఆ బిల్డింగ్ మొత్తం ఈయన చదువుకోవడానికి మరి స్టూడెంట్ లోన్ కింద 17 lakhs, అప్పుడు 17 lakhs ఆయన కట్టారు. బాబు అక్కడ మరి అమెరికా వెళ్ళి శాంటా క్లారా, ఇప్పుడు ఎక్కడైతే ఉండి సేవ చేస్తున్నారో అక్కడే ఉన్నాడు. అదే శాంటా క్లారా యూనివర్సిటీలో చదివాడు. 2nd year అయిపోయేసరికి మంచి ప్యాకేజ్ తోటి తనకి జాబ్ వచ్చింది. 2వ సంవత్సరం ఫస్ట్ ఇయర్లో తన చెల్లి పెళ్లి అక్కడే చేశాడు. 2nd yearకి మరి ఇమ్మాన్యుయల్ గారి యొక్క అప్పు అంతా కూడా మరి తీర్చేసి ఆయన బిల్డింగ్ పేపర్స్ మళ్ళీ ఆయన చేతికి. పిల్లలు కొంచెం ఎదిగిన తర్వాత అన్నారు, డాడీ చాలా మంది పాస్టర్లు ఉన్నారు, ఆ పాస్టర్ గారికి ఇల్లు లేదా, ఈ పాస్టర్ గారికి ఇల్లు లేదా, వాళ్ళకి అది లేదా, వీళ్ళకి ఇది లేదా, మరి మీరేం చేస్తున్నారు, మరి మమ్మల్ని ఎలా చదివించాలని చెప్పేసి అని మీరు ఇలాగా ఏమీ లేకుండా సంపాదించకుండా ఉన్నారు అంటే, మేము సంపాదించుకుంది యేసయ్యని, మేము సంపాదించిన యేసయ్యనే మీకు ఇచ్చాము, ఆయనే అన్ని చూసుకుంటాడు అని. ఎవరో ఏంటి ఎరగని వాళ్ళం, వాళ్ళ మలయాళీస్, మేము ఆంధ్ర వాళ్ళం. అవును కదా. కానీ మమ్మల్ని నమ్మి ఆయనకున్న ప్రాపర్టీ మాకు ఇవ్వడం అంటే నమ్మి, దేవుడు ఎంత నమ్మదగిన వాడండి. దేవుడు ఒకవైపు ద్వారాలు మూయబడిన మరొక వైపు ద్వారాలు తెరిచే దేవుడుగా ఉన్నాడు. నిజంగా మీరు అద్దెలలో ఉంటూ చర్చ్ కూడా అద్దె దాంట్లో నడిపిస్తూ, నిజంగా ముగ్గురు పిల్లల చదువుల్లో దేవుడు ద్వారం తెరవడం, దేవుని ప్రేరేపణ, ఇతరులతో మాట్లాడి వాళ్ళ ద్వారా మీకు సహాయం ఇప్పించడం, అమెరికా లాంటి ఉన్నత శ్రేణి దేశంలో
ముగ్గురు పిల్లలు చదవడం కానీ అక్కడ సెటిల్ అవ్వడం కానీ నిజంగా అద్భుతం దేవుడికి. చాలా మంది నన్ను అడిగారు, ఓ పాస్టర్సే కానీ బిజినెస్ చేసేవాళ్ళే కానీ మా బంధువుల్లో ఏసీపీలు వాళ్ళు ఉన్నారు, డిఎస్పీలు ఉన్నారు, వాళ్ళు ఎలాగ మీరు చదివించగలిగారు? ప్రాపర్టీస్ లేవు, ఇద్దరు చూస్తే ఏ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు, ఎలా చేయగలిగారంటే ఇదంతా బికాస్ ఆఫ్ హిమ్, ఏసయ్య వల్లే అయింది. అది పాప కూడా గోల్డ్ మెడలిస్ట్ చెప్పాను కదా, తను ఓఆర్యూకి తల్సా ఒక్లహోమా అక్కడ అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళు స్కాలర్షిప్ తోటి తనకి సీట్ ఇచ్చారు. అక్కడికి వెళ్ళినప్పుడు మరి ఇంకా కొంత స్కాలర్షిప్ ఇచ్చారు, కొంత మనం కట్టాలి, అది మంత్లీ ఫీజు కట్టొచ్చు అని చెప్పేసి అన్నారు. ఆల్రెడీ అన్న అక్కడే ఉన్నాడు, ఆయనకి $1000 పాకెట్ మనీ వస్తుంది. చిన్న అప్పుడే జాబ్లో జాయిన్ అయ్యాడు. ఇద్దరూ కలిసి చెల్లి ఫీజులు కట్టారు ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఒక మలయాళీ ఫ్యామిలీ వాళ్ళు మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకుంటాము అని చెప్పి వాళ్ళు ఫోన్లో మాట్లాడారు, కోరుకొని. మరి వాళ్ళు ఎవరు ఏంటో మాకు తెలియదు. మా పెద్ద బాబుకి చెప్పాము, నాన్న ఇట్లాగ అడుగుతున్నారు, వాళ్ళు ఏంటో వెళ్ళి చూసిరా అని చెప్పి. మా పెద్ద బాబు వెళ్ళి చూసి వచ్చాడు. వాళ్ళు మంచి వాళ్ళే, ఇవాంజలిస్టులు, చెయ్యొచ్చు డాడీ అని చెప్పాడు. ఆడపిల్లని అమెరికా మరి వేరే దేశాలు పంపించాలంటే అక్కడ ఎలా ఉంటాయో పరిస్థితులు మనం అసలు ఎరగం. కానీ మరి దేవుడే అక్కడ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మేము $1 కూడా ఖర్చు పెట్టకుండానే పాపకి ఏం కావాలో అవి మాత్రమే మేము కొన్నాం. కానీ 350 మంది 400 మందితోటి ఎంగేజ్మెంట్ జరిగింది, అలాగే వివాహం కూడా అక్కడే జరిగింది. మేము ఎప్పుడు రోల్స్ రాయ్స్ కార్లు ఎక్కలేదు, మేము ఎప్పుడు లెమజిన్ కార్లు ఎక్కలేదు. పెళ్లికి అవన్నీ దేవుడు సమకూర్చాడు. ఇవన్నీ చూస్తుంటే నాకు అనిపించింది, యోసేపుని దేవుడు ఎలా కనపరిచాడు మా జీవితంలో. దేవుడు నమ్మదగిన దేవుడు అని. మనం ఇక్కడ పెళ్లి కార్లు వెళ్తుంటే మన కార్లు వెళ్తున్నాయి అని చెప్పి ఎవరు ట్రాఫిక్ బంద్ చేసి మన కార్లను పంపించరు. అక్కడ మా కార్ల ముందు ఎస్కార్టింగ్, పోలీస్ ఎస్కార్టింగ్, అక్కడ మరి ట్రాఫిక్ ఆపి మా కార్లు వెళ్ళేటట్టుగా చేయటం, ఇదే మాకు కళ. నిజమా? కళ కనిన వారి వల్లే మేము ఉన్నాం. వాళ్ళకి ఇప్పుడు 4 పిల్లలు, చాలా హ్యాపీగా ఉన్నారు. దేవుడు చేశాడు, మేమేం చేయలేదు. నిజంగా మేమేం చేయలేదు. విశ్వాసంతో పాస్టర్ ఇజ్రాయెల్ గారు కానీ మీరు కానీ దేవుడి మీద అత్యంతమైన విశ్వాసాన్ని కలిగి ఆయన వాగ్దానం పట్టుకుని మీరు పరిచర్య గురించే ప్రయాసపడ్డారు కనుక పిల్లల గురించి ఆలోచించే ఇది కానీ ఆ భారం కానీ దేవుడు మీకు ఏమాత్రం కూడా ఏం లేదు. చూడండి ఎంత చేశాడు, ఎంతో సునాయాసంగా. అది ఆయన కోరుకున్నాడు. అది మళ్ళీ చిన్న స్థాయి కాదు, ప్రపంచ స్థాయి. అవును, అమెరికా లాంటి దేశంలో ఉన్నత చదువులు, అక్కడ జాబ్స్, సైంటిస్ట్ గా. ఓరల్ రాబర్ట్స్ యూనివర్సిటీలో తన MBA కంప్లీట్ చేసింది. తన ఆశ ఇండియా వచ్చి పాస్టర్స్ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇప్పియాలి అని. తను మరి దేవుని చిత్తం, దేవుడు ముందు రోజుల్లో చేస్తాడేమో ఆ కార్యాన్ని చూడాలని ఎదురు చూస్తూ ఉన్నాం. చాలా సంతోషం. అదేవిధంగా వీళ్ళు అక్కడ 3 పిల్లలకు అమెరికాలో స్థిరపడడం కాకుండా అక్కడ మంచి సంఘాన్ని కూడా కట్టినట్టుగా నేను సాక్ష్యం విన్నాను. హ్యూజ్ చర్చ్ అని. కొంతమంది అనుకోవచ్చు వీళ్ళకి ఇక్కడ డబ్బులు లేవు కదా, డబ్బు సంపాదించడానికని వెళ్ళారు అని. డబ్బు సంపాదించడానికి వెళ్ళడం మాత్రం కాదు, వీళ్ళు ఇక్కడ ఏం చదువుతున్నా, మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా పక్కన ఫ్రెండ్తో కూడా వాళ్ళు సువార్త చెప్పిన వాళ్ళే. మా పాప వాళ్ళ ఫ్రెండ్ని కూడా దేవుళ్ళలోకి నడిపించింది. మా పాప ఇన్స్పిరేషన్ తోటి, అమ్మాయికి అంత చదువు కూడా లేదు, అయినా కానీ అక్కడికి వెళ్ళి యూనివర్సిటీలో చదవగలిగింది, ప్రభువులో నిలబడగలిగింది. అలాగే 2-3 తను కూడా ప్రభు దగ్గరికి నడిపించింది. మరి మా బాబు MITకి వెళ్ళినా అక్కడ కూడా ప్రేయర్ ఫెలోషిప్ నడిపించాడు. చాలా మందిని ప్రభు దగ్గర నడిపించి వంట నేర్చుకొని వాళ్ళందరికీ ఇండియా భోజనం రుచి చూపిస్తూ మెల్లమెల్లగా వాళ్ళందరూ అక్కడ మనం చెప్పే వాక్యానికి వాళ్ళు ఏ మాత్రం కూడా వినడానికి ఇష్టపడరు. చాలా మంది ఎథిస్టులు ఉంటారు, వాళ్ళ మార్గంలో పోయి వాళ్ళని సువార్తలు చదివే రీతిగా, విశ్వాసంలో ఎదిగే రీతిగా చేసి వాళ్ళకు కూడా బాప్టిజమ్స్ ఇప్పించాడు. చాలా విదేశాలు, ఇంచుమించు 25-30 దేశాల ప్రజల మధ్యలో దేవుడు ఒక వాక్యం వాళ్ళకి ఆధారంగా ఇచ్చాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము. దేవుడు ఇక్కడ సెలవిస్తున్నట్టుగా, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును నేను కట్టుదును,
దాని ఎదుట పాతాళలోక ద్వారములు నిలవనేరవు అని మరి దేవుడు చెప్పాడు. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. భూలోకమందు దేని బంధించదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును అని అతనితో చెప్పాను. ఈ వాక్యము దేవుడు వారితో మాట్లాడి సంఘాన్ని కట్టమని చెప్పి, లేకపోతే వాళ్ళు ఫ్రైడేస్ కూడుకొని కొంతమందిని గ్యాదర్ చేసి వాళ్ళు మరి ప్రేయర్స్ నడిపిస్తూ ఉండేవాళ్ళు. ఈ వాక్యం వచ్చిన తర్వాత వాళ్ళు ఆదివారపు ఆరాధన ఎక్కడున్నా కానీ, నేను కానీ పాస్టర్ గారు కానీ బిడ్డలకు నేర్పింది, వాళ్ళు ఏ ఉద్యోగాలు చేస్తున్నా ఏం చేస్తున్నా దేవుడు చెప్పేంత వరకు కూడా ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చి ఇబ్బందులు పడొద్దు, విశ్వాసంతో ఉండండి, దేవుడే కార్యాలు చేస్తాడు. మీరు ఎక్కడున్నా కానీ దేవుని రాజ్యం పని చెయ్యాలి. మొదట ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతకాలి, అప్పుడు మీకు కావాల్సినవన్నీ మీకు వస్తాయి అని చెప్పి. ఆ రీతిగా నేను సైంటిస్ట్ అయినప్పటికీ ఆయన చాలా అసలుకి ల్యాబ్లోనే ఎక్కువ టైం గడుపుతూ ఉంటాడు. తనకు కూడా దేవుడు చక్కని భార్యనిచ్చాడు, కుమారుని ఇచ్చాడు. ఇమ్మాన్యుయల్ పాల్కి కూడా షారన్, అలాగే మొజల్, ఎమ్మా, జాన్, మరి వాళ్ళ యొక్క ఫ్యామిలీని కూడా దేవుడు దీవించాడు. వీళ్ళందరూ కలిసి హ్యూ చర్చ్, హ్యూ హెవెన్ అపాన్ ఎర్త్, ఈ యొక్క మాటని, ఈ వాక్యాన్ని బేస్ చేసుకొని ఇక్కడ సంఘం స్థాపించడం జరిగింది. మల్టీ ఎథనిక్ సంఘం అది. ఓన్లీ వీళ్ళు ఇండియన్స్ కాబట్టి, తెలుగు వాళ్ళు కాబట్టి తెలుగు వాళ్ళ మధ్యలో సేవ కాదు, అందరు కూడా మరి వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు. మరి ఇక్కడ మన దగ్గర నుంచి కూడా చాలా మంది వెళ్ళి వాళ్ళ సంఘాన్ని దర్శించారు. మరి వారి యొక్క సేవ గురించి కూడా ప్రార్థన చేయండి. 2000లో కొంతమంది పాస్టర్స్ వచ్చినప్పుడు అమెరికా నుండి, ఇప్పటి వరకే మేము మీ దగ్గరికి రాగలుగుతున్నాము, తర్వాత మాకు ద్వారాలు మూయబడతాయి, మేము రాలేము, మీ దేశం నుండే మా దగ్గరికి మిషనరీలుగా వస్తారు అని చెప్పేసి అని అదొక ప్రవచనం చెప్పారు. చెప్పినప్పుడు నేను విన్నాను, దేవుడు ఆయా సమయాలకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎవరోలే మిషనరీలు, చాలా మంది బాగా డబ్బున్న పాస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలు ఏమన్నా చేస్తారేమోలే, వాళ్ళు పోయి చేస్తారేమోలే, దేవునికి స్తోత్రం అనుకున్నా. కానీ మా పిల్లల్ని దేవుడు అక్కడ తీసుకొని వెళ్ళి అక్కడ చదువుకోవడానికి, అక్కడ జాబ్ చేస్తూ, అక్కడ రీసెర్చ్ చేస్తూ, మరి ఫ్యామిలీస్ కలిగి ఉండి, అసలు అక్కడ ఎంత బిజీ లైఫ్ అంటే చాలా కష్టం, కానీ వాళ్ళకు సాక్రిఫైస్ చేసుకొని దేవుని రాజ్యాన్ని కడుతూ ఉన్నారు. మన ఇండియన్స్ బ్రౌన్ స్కిన్ కాబట్టి వాళ్ళ రేసిజం చాలా ఉంటది. అయినప్పటికీ ప్రార్థనల ద్వారానే వాళ్ళు అక్కడ పెట్టాడు. అక్కడ ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఒక దగ్గరికి రావడం కూడా, అది కూడా దేవుని యొక్క చిత్తం. ఆయన బోస్టన్ వదిలిపెట్టి రావడం ఆయనకి ఇష్టం లేదు. కానీ ఇక్కడ మరి షీనియా యమనక 2012 నోబెల్ ప్రైజ్ విన్నర్, ఆయన ల్యాబ్ అక్కడ ఉన్నది కాబట్టి అక్కడికి రావాల్సి వచ్చింది. అంత ముందు తన తమ్ముడు అన్నాడు, అన్న ఇద్దరు ఇక్కడికి వస్తే, ఇద్దరు ఇక్కడ ఉంటే సేవ చేయగలుగుతాము, ఎందుకంటే ఆయనేమో సౌండ్ సిస్టము వర్షిప్ అంతా ఆయన చూసుకుంటాడు, వాక్యం ఏమో వాళ్ళ అన్న చూసుకుంటాడు. సో ఇద్దరు కలిసి దేవుని సేవ చేస్తారు. దేవుడు కూడా అలాగా ప్రణాళికలు సృష్టించాడు, దేవుడు అదంతా కలుగు చేశాడు. నా ఆశ కూడా అంతే, మా ముగ్గురు పిల్లలు ఎక్కడన్నా ఉండని ఒక దగ్గర ఉండి సేవ చేయాలి అనే ఆశ. మంది అక్కడ ఉన్నటువంటి ఇంగ్లీష్ చర్చెస్ వాళ్ళు, పెద్ద పెద్ద చర్చెస్ వాళ్ళు తనని పిలిపించుకుంటారు. ఫెయిత్ సైన్స్ మీరు ఎలాగా దాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు అని టాక్స్ ఇప్పించుకుంటా ఉంటారు. మరి వాళ్ళకి తన యొక్క వాక్యం అది కూడా బాగా నచ్చుతుంది, వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ అవుతారు. యాక్చువల్గా లోకరీతిగా చూస్తే విశ్వాసానికి సైన్స్ కి అస్సలు ఎక్కడ కూడా పసుకుని పరిస్థితి, ఒప్పుకోరు. సైన్స్ మేధావులు విశ్వాసాన్ని అసలు కలిగి ఉంటారు వాళ్ళు. అలాంటిది ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం కాదు, అనేక దేశస్తుల మధ్యలో అద్భుతమైన సువార్త చెప్పి ఒక సంఘానికి కాపరిగా శామ్యూయల్ దేవుడు ఉండడం అనేది నిజంగా చాలా అప్రిషియబుల్. ఇద్దరు కూడా పాస్టర్స్ అక్కడ. మా పాప కూడా తన వెళ్తున్నటువంటి చర్చ్ లో తను కూడా వర్షిప్ నడిపిస్తుంది. వాళ్ళ స్కూల్ పెడితే ఆ స్కూల్ కూడా తను రన్ చేస్తూ ఉన్నది. అక్కడ చర్చ్ లో కూడా చాలా యాక్టివ్ గా సేవ చేస్తూ ఉంది. ఇక్కడ కూడా మంచి వరాలతో దేవుడు తనను నింపాడు, వాడబడుతూ ఉంది తను కూడా. అలాగే సిస్టర్, ఇప్పుడు మీరు పెరిగిన కాలంలో మీ తరంకి ఇప్పుడు ఉన్న కాలానికి చాలా విభిన్నమైన తేడాలు, మార్పులు వచ్చేసాయి గనక ఇప్పుడు ప్రస్తుతం ఉన్న క్రైస్తవ కుటుంబంలో ఉన్న తల్లులకు కానీ కుటుంబాలకు కానీ మీరు ఇచ్చే సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే అవి కూడా కొద్దిగా పంచుకోవాల్సిందిగా. నేను నేర్చుకున్నటువంటిది యేసయ్య పాదాల దగ్గర
ఉత్తమమైన మార్గాన్ని ఎన్నుకున్నాను, నేర్చుకున్నాను. బైబిల్ చదవడం, వాక్యం కంఠస్థం చేయడం, ఏ పని చేస్తున్నా వాక్యం ధ్యానం చేస్తూ ఉండడం, పాటలు పాడుతూ ఉండడం. నేను ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతాను, ఎందుకంటే నేను ఎక్కువగా నా తండ్రితోటి నేను గడపగలుగుతాను. టైమ్ అలోన్ విత్ గాడ్ నాకు చాలా ఇష్టమైంది. కొంతమంది అంటారు, 3 పిల్లలను కన్నారు, ఒక్కళ్ళు కూడా మీ దగ్గర లేకుండా అయ్యారు, ఇద్దరు ఎలా ఉండగలుగుతున్నారు, మీకు దిగులు లేదా, చింత లేదా? ఓకే, అయితే నాకు అది చాలా ఆనందంగా ఉంటది, సంతోషంగా ఉంటది. నా పిల్లల్ని నా చుట్టూ పెట్టుకుంటే నా ఇష్టం నెరవేర్చుకోవడానికి ఉండేది, కానీ నా పిల్లల్ని దేవునికి అప్పగించాను. వాళ్ళకి స్టీవర్డ్ గా దేవుడు ఉంచాడు. నా బాధ్యత నేను 100% నేను నెరవేర్చగలిగాననే ఆ సంతృప్తి నాకుంది. ఒక క్రైస్తవ తల్లిగా పిల్లల్ని క్రైస్తవ విశ్వాసంలో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, దేవుని హృదయానికి సమీపంగా బిడ్డలను పెంచగలిగాను. మళ్ళీ ఆయన చేతులకి అప్పగించాను. ఇప్పుడు వాళ్ళు యేసయ్య చుట్టూ తిరుగుతున్నారు. మీరు ఏ విధంగా అయితే దేవుని స్వరాన్ని వింటూ వచ్చారో, దేవుని దర్శనం చూస్తూ వచ్చారో, వాళ్ళ ముగ్గురు కూడా దేవుడు అదే బాటలో దర్శించడం, పరిచయం వాడుకోవడం అంత అద్భుతం నిజంగా. అవునండి, నిజంగా. అందుకని మీరు ఇంత సంతోషంగా ఉండగలరు. నేను అదే అనుకుంటున్నా, మరి మీరిద్దరే ఉంటారు, 3 పిల్లలు. సాధారణంగా పేరెంట్స్ యాక్చువల్ గా తమ ముందు ఇంతగా ఏమంటాం, వాళ్ళు సెటిల్ అయిన వాళ్ళు, ఇంతగా వాళ్ళు హెచ్చించబడిన వాళ్ళు మన చుట్టూ ఉంటే వాళ్ళని చూసి ఆనందించాలని పేరెంట్స్ కోరుకుంటారు, కళ్ళ ముందు ఉండాలని కోరుకుంటారు. ప్రతిరోజు ఫోన్ లో మాట్లాడుతూ ఉంటారు, వీడియో కాల్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మాకు దూరం అయితే కదా, టెక్నాలజీని బట్టి మీకు ఆ దూరం ఏం కనిపించట్లేదు అస్సలు. అంతకు మించి వాళ్ళు దేవుని పరిచయం వాడబడుతున్నారనే గొప్ప సంతోషం. 2009 నుండి దేవుడు మమ్మల్ని అమెరికా తీసుకెళ్తూ ఉన్నాడు. ఇప్పటిదాకా కూడా ఎప్పుడు చూడాలనుకుంటే అప్పుడు వెళ్తున్నాము, చూడగలుగుతున్నాం. మరి కొంతమంది అంటారు, మరి సంఘాన్ని వదిలిపెట్టి వెళ్తున్నారు, సంఘం ఎట్లా అంటే, నేను అదే ప్రార్థన చేస్తా, ప్రభువా నువ్వు వెళ్ళమంటే వెళ్తాం, పర్మిషన్ కావాలి, నువ్వు కఠినుడైన దేవుడు కాదు, నా సేవే చెయ్యండి, నా దగ్గరే ఉండండి, మీ పిల్లల దగ్గరికి వెళ్ళొద్దని అనవు, నువ్వు అనుమతిస్తే మేము వెళ్తాం ప్రభువా అని. దేవుడు అనుమతిస్తాడు. 3 నెలలు 4 నెలలు పిల్లల దగ్గర ఉండి వస్తాము. ఆన్లైన్ సేవ చేస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా దేవుడు మంచి సంఘాన్ని ఇచ్చాడు. పాస్టర్ గారు లేరు కదా, ఈ మోషే ఏమాయను అన్నట్టు సంఘాన్ని చీల్చుకొని వెళ్ళడం అలాంటిది ఏం లేదు. సేవా ప్రారంభంలో అలాంటివి జరిగినాయి. ఎక్కువగా పాస్టర్ గారు ఏంటంటే, గ్రామాలలో సేవ లేదు, ఎక్కువ కిరస్థాన పళ్ళు అది ఇది అని చెప్పేసి అనేవాళ్ళు. అక్కడ ఇంత కొంచెం డబ్బులు ఉన్నా గానీ స్థలం కొనాలి, మందిరాలు కట్టాలి, అక్కడ ప్రజలు వచ్చి దేవుని ఆరాధించినప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడు, రక్షణ ఇస్తాడని అలాగా మందిరాలు కట్టి, జగిత్యాలు గాని, ఇస్రాజుపల్లి గాని, ఈకేపేట గాని, ఇంకా వేరే వేరే ప్రాంతాల్లో సేవ ఆ యొక్క మందిరాలు కట్టబడడానికి మేము సహకరించటం. అలా ఉన్నప్పుడు మేము ఇక్కడ సిటీలో ఉన్నటువంటి సేవ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోయాం అనమాట. ఎక్కువగా ఊర్లు వెళ్ళి అక్కడ సేవ చేయడం జరిగింది. అనేక మందిని మీరు శిష్యులుగా తయారు చేశారు, సేవకులుగా తయారు చేశారు, మంచి మందిరాలు కరిగించి అనేక రాకడ కూడా సిద్ధపరచడానికి బలమైన క్రైస్తవ తల్లులకు ఈ కాలంలో ఈ తరానికి మీరేం చెప్తారు అంటే, తల్లులు కూడా మీరు పిల్లల్ని చక్కగా దేవుని మార్గాల్లో నడిపిస్తే, మీరు వాళ్ళ యవన కాలానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఆ మార్గం నుండి తప్పిపోరు. వాళ్ళ ప్రవర్తన వాక్యాన్ని బట్టి, వాక్యంలో ఉంది కదా 119వ కీర్తనలో, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుంటారు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకునేట చేతనే కదా అని. కాబట్టి వాక్యాన్ని నేర్పండి, వాక్యం రాసేటట్టుగా చూడండి, వాక్యం కంఠస్థం చేసేటట్టుగా చూడండి. వాళ్ళు ప్రార్థన చేసే, వాళ్ళ సొంతంగా ప్రార్థన చేసేటట్టు చూస్తే మరి వాళ్ళు ఎక్కడికి తొలగిపోరు. ఇప్పుడు మా సంఘంలో ఉన్నటువంటి యవనస్తులు కూడా మాకు చాలా గొప్ప భరోసా, వీళ్ళు చక్కని గొప్ప దైవజనులు అవుతారు అనేటువంటిది. వాళ్ళకి కొన్ని హాలిడేస్ వచ్చినప్పుడు ఒక వారం రోజులు గర్ల్స్ని దగ్గర పెట్టుకుంటా, వాళ్ళకి డిసైపుల్షిప్ ట్రైనింగ్ చేస్తా. బాయ్స్ని దగ్గర పెట్టుకొని వాళ్ళకి డిసైపుల్షిప్ ట్రైనింగ్ చేస్తాను. చక్కగా వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకుంటూ, ఆడపిల్లలు కూడా సొసైటీలో ఎలా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాలు వాళ్ళు కూడా ఏ విషయాల్లో తొందరపడకుండా ప్రతిదీ కూడా తల్లిదండ్రులుగా చెప్పుకునే రీతిగా ఉండాలి. పిల్లల్ని అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు వాళ్ళని గద్దించి, ఎందుకు పనికి వస్తారు మీరు, పనికి మాలిన వాళ్ళు, ఇలాంటి మాటలు మాట్లాడకుండా వాళ్ళకి ఇంకా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకొని వెళ్తే వాళ్ళు కూడా దేవుని యొక్క, ఎందుకంటే మన నోటి నుండి ఆశీర్వాద వచనాలే రావాలి కానీ శాపగ్రస్తమైన వచనాలు రాకూడదు. కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండండి, వాళ్ళ ప్రవర్తన కనిపెడుతూ ఉండండి. మరి గుణవతి అయిన భార్య
తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టును అని ఉంది. మీ పిల్లల యొక్క నడతలు ఎలా ఉన్నాయి కనిపెట్టండి. దాన్ని బట్టి కూడా పిల్లల్ని జాగ్రత్తగా మనం చూడగలం. సెల్ ఫోన్స్ అవి దయచేసి వాళ్ళకి దూరంగా ఉండేటట్టు చూడండి. ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా సెల్ ఫోన్లు కావాలని మారాన్ చేస్తూ ఉంటారు. వాటికి దూరంగా ఉంచితే చాలా మంచిది. వాళ్ళు ఏం చూస్తున్నారు అనేటువంటిది అసలు లోకమంతా అరచేతులకే వచ్చేసింది. ఇప్పుడు మనం కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. వీధుల్లో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గాల్లో యవనస్తులు లేకుండాను మరణం మన కిటికీలను ఎక్కుతున్నదంట. కాబట్టి మనం తెలివిగల స్త్రీలుగాను, రోధించి అంగలార్చి ప్రార్థన చేసే స్త్రీలుగాను మనం ఉండాలి. మనంతటా మనం ప్రార్థనలకు రావటం, పిల్లల్ని ఇళ్ళ దగ్గర వదిలిపెట్టి రావటం అలా చేయకండి. పిల్లల్ని కూడా తీసుకొని మరి దేవుని సన్నిధానానికి రండి. కుటుంబ ప్రార్థనలు చేయండి, సమాధానంతో ఉండండి. మరి ఈ కాలంలో చూస్తే ఫ్యామిలీస్ కూడా మరి నువ్వెంత అంటే నువ్వెంత అనే భార్యాభర్తలు చాలా కొట్లాడుకుంటూ నేను బతకలేనా అని అన్నట్టు పిల్లల్ని వదిలేసి, భర్తను వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. దయచేసి అలాంటి పనులు చెయ్యవద్దు. మనం క్రైస్తవులంగా మన సిలువ మనం మొయ్యాల్సిందే. భర్తకు లోబడాలి. ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా వాక్యం లేకుండానే ప్రవర్తనను బట్టి వాళ్ళు రాబట్టవచ్చు అనే చెప్పబడతా ఉంది. కాబట్టి మనము ఒక మాదిరికరమైనటువంటి తల్లులుగా మన పిల్లల్ని పెంచాలని నేను చిన్నప్పటి నుంచి కూడా మా పిల్లలకి ఇవే మాటలు చెప్పేదాన్ని. ఒక 3 విషయాలు బాగా నేర్పించాను. ఒకటి ఏంటంటే నెవర్ గివ్ అప్. చదువులే గాని ఏ పని చేసినా నాకు ఇదేమి నా వల్ల కావట్లేదు అని చెప్పి గివ్ అప్ చేయొద్దు, వదిలేయొద్దు. దేవుని సహాయంతో సమస్తము సాధ్యమే అవుతుంది. ఇప్పుడు మా పిల్లలు మా మమ్మీ నేర్పించిన విషయం అది సత్యం కదా అని ఇప్పుడు వాళ్ళు చెప్పగలుగుతున్నారు. రెండవది, దేవుని సేవ చేసినా, ఏ పని చేసినా, పరిచర్య చేసినా అది ఆసక్తితో చేయాలి. హోల్ హార్టెడ్గా, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ జ్ఞానముతోటి, మరి పూర్ణ హృదయంతో ఆ పని చేయాలి. మూడవదిగా, ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. మన చదువులే కానీ, మన ప్రవర్తనే కానీ, మన కుటుంబమే కానీ. దేవుడు నాతో అదే చెప్పాడు, నువ్వు నీ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు, నేను ఒక మాదిరికరమైన కుటుంబంగా నేను చేస్తా అని చెప్పి దేవుని మాట విన్నాను. నేను నేర్చుకున్నాను కాబట్టి నేను మీకు కూడా చెప్పగలుగుతున్నాను. కష్టమే, అవమానాలు, నిందలు అనుభవించటం కష్టమే. కానీ దేవుడు ఉన్నాడు. దేవుడు అవన్నీ చూస్తున్నాడు. ఒక రోజున మన తల పైకెత్తేవాడు మన ప్రభు ఉన్నాడు. ఈ పూట నా పిల్లలు నన్ను అనగలరు, మమ్మీ యు ఆర్ బ్లెస్డ్ మమ్మీ అని, యు ఆర్ బ్లెస్డ్ మదర్ అని. నా భర్త చెప్పగలరు, నువ్వు అనేక మంది స్త్రీలు పతివ్రత ధర్మాన్ని అనుసరించారు కానీ వారందరికంటే మించిన దానవు అని. సామెతలు 31లో ఉన్న క్వాలిటీస్ మేము చూడగలుగుతున్నాం. అదే దేవుడు అలాగ నాకు నేర్పించాడు ఆయన పాదాల దగ్గర, నేర్చుకోగలిగాను. సో నేను కూడా మరి దైవజనులతో వాళ్ళ కుటుంబంతో పరిచయంలో కలిసి వాడబడుతుంటాను. ఆయా సందర్భాల్లో నేను అబ్జర్వ్ చేస్తుంది కూడా మరి దైవజనురాలు చిన్నప్పటి నుంచి వాక్యాన్ని హత్తుకుని, వాక్యాన్ని బాగా నేర్చుకుని పిల్లలకి నేర్పించి ఆ పునాది వేయడం బట్టి ఇప్పుడు సామ్యూయల్ డేవిడ్ నేను విన్నాను 119వ కీర్తన 176 వచనాలు కింగ్ జేమ్స్ వర్షన్ బై హార్ట్ చేసి ఆయన గడగడ అప్పచెప్తాడని నేను విన్నాను. అది చెప్పడానికే 35 నిమిషాలు పట్టుద్దంట. అది చూసారా, 176 వచనాలు అది మనకు వినిపించడానికి అరగంట పైనే పడుతుంది. ఎక్కడ ఒక మిస్టేక్ రాకుండా చెప్పగలుగుతాడు తను. వేసిన పునాది అటువంటిది. నేను స్థానిక దైవ సంఘంలో కూడా లెంట్ డేస్లో నేను గమనిస్తాను ఏంటంటే యెషయా 53 అధ్యాయం మొత్తం అన్ని వచనాలు కూడా సంఘస్థులు ఉన్న యవనస్తులు వచ్చి ఆ లెంట్ డేస్లో 40 రోజులు 40 మంది చక్కగా బైబుల్ తెరవకుండా కంటతో చెప్తారు. చేసి అదే నేర్పేది. మళ్ళీ సంఘంలో 70 వాగ్దానాలు, సంఘంలో కుటుంబాలకి సంబంధించిన వాగ్దానాలు, పిల్లలకు సంబంధించిన వాగ్దానాలు ఒక 60, యవనస్తులకు సంబంధించిన వాగ్దానాలు, అలాగా అన్ని కూడా రాసి ఆయా సమయాలకి ప్రేయర్ టైమింగ్స్ లో మేము స్క్రీన్ మీద వేస్తూ ఉన్నప్పుడు అవన్నీ పిల్లలు నేర్చుకుంటా ఉంటారు. చూసారు కదా, ఈ ఫుల్ గాస్పల్ చర్చ్ మినిస్ట్రీకి దైవజనుల్ని దేవుడు అభిషేకించి వాడుకుంటూ వాక్యమనే పునాదే వాళ్ళ పిల్లల జీవితాల్లో ప్రపంచ స్థాయి శ్రేణిలో వాళ్ళు ఎదగడానికి కానీ ఇప్పుడున్న సంఘంలో ఉన్న యవనస్తులు మంచిగా తీర్చిదిద్దబడుతున్నారంటే మరి దైవజనులు ఇస్తున్న వాక్యము అనే పునాది మనకి కళ్ళారా కనిపిస్తుంది. ప్రియమైన వాళ్ళ కనుక దైవజనుల మాటలు వింటున్న దైవజనుల కుటుంబాలు కానీ విశ్వాసులు కానీ ఆ మాటలను తప్పకుండా మనం గాయకుంటే మనం కూడా మన కుటుంబాల్లో ఇంత బ్లెస్సింగ్ మనం చూడగలుగుతాం. దేవుని మనకి మహిమ కలుగుతుంది.
చాలా సంతోషం అమ్మా. అయితే చివరిగా మీకు ఇష్టమైన వాక్యం? నాకు ఇష్టమైన వాక్యం 103వ కీర్తన 103వ మొదటి కీర్తన. 11 వచనాలు ఓకే. చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగు చుండినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడి వారికి అందరికీ న్యాయం తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇజ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనబరచెను. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. అలాగే మీకు బాగా ఇష్టమైన పాట ఏదైనా ఒకటి? ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. వండర్ఫుల్ పాట అది. నిజంగా హృదయంలోంచి దేవుడిని తలుస్తూ, ఆయన మేలుని తలుస్తూ, ఏ యోగ్యత నాలో లేకపోయినా నీ ప్రేమ నా పట్ల డౌన్ టు ఎర్త్ ఉండేటట్టుగా దేవుడు చేశాడు. అసలు చాలా హంబుల్ బిగినింగ్ మాది. దేవుడు 0 చేశాడు. 25 years దేవుడు మమ్మల్ని పరిశోధించాడు. 25 years. అదే ఇప్పుడు ప్రస్తుత ప్రపంచానికి మీరున్న హైటెక్ చర్చ్ కనిపిస్తూ ఉంది, హైటెక్ గ్యాడ్జెట్స్ కనిపిస్తున్నాయి, లేటెస్ట్ ఎక్విప్మెంట్ కనిపిస్తూ ఉంది. అయితే ప్రారంభ దినాల్లో మీ సేవ అసలు ఎలా ప్రారంభమైంది అనేది చాలా దయనీయమైన పరిస్థితి అండి. ఇంట్లో రైస్ ఉండేవి కాదు. ఒక సింగిల్ పేరెంట్స్ కానీ లేకపోతే మాకులాగా సేవలో కష్టపడుతున్నటువంటి వాళ్ళకి ఈ మాటలు ఏమైనా ప్రయోజనకరం అవుతాయేమో అని చెప్తూ ఉన్నాను. కిచెన్లోకి వెళ్ళినప్పుడు నాకు ఏడుపు వచ్చేది. నాకు 25 kgs స్టీల్ డబ్బా ఉండేది, రైస్ డబ్బా. అది పెళ్ళైనప్పుడు ఇస్తారు కదా, నాకు అన్ని స్టీల్ డబ్బాలు ఇచ్చారు. పప్పు, షుగరు, రకరకాల పప్పులన్నీ వేసుకోవడానికి. అవి నేను కిచెన్లోకి వెళ్ళినప్పుడు ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చిన తర్వాత ఇంట్లో ఏమీ లేని పరిస్థితుల్లో అవన్నీ నాకెళ్ళి దీనంగా చూస్తున్నట్టుగా అనిపించేది. ఏంటి మమ్మీ ఎప్పుడు మమ్మల్ని నింపుతావు అన్నట్టుగా నా వైపు చూస్తున్నట్టుగా. నా స్టవ్ 4 burner స్టవ్ ఉండేది. దానికి ఫ్లిప్ ఉంటుందండి, మా మూత ఉంటుంది. దాని మీద నేను రాసుకునేదాన్ని, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. క్యాలెండర్ ఉంటుంది కదా, ఆ ఇయర్ క్యాలెండర్ అయిపోయినాక దాని మీద ఉండేవి కట్ చేసి దాని మీద రాసుకునేదాన్ని, అది అంటించేదాన్ని. వెళ్ళగానే నాకు వాక్యం కనపడేది, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. దాని కింద పెట్టు నా గిన్నె నిండి పొర్లుచున్నది అని. నా స్టవ్ మీద అట్లా పొర్లి పారాలి, ఏదైనా కానీ ఉడకాలి, వండాలి అని ఆ డబ్బాల మీద రాసేదాన్ని. కీప్ ఆన్ లుకింగ్ టు గాడ్, నాట్ టు మీ అని. నా వైపు కాదు, నా వైపు చూడొద్దు, దేవుని వైపు చూడండి, దేవుడు మిమ్మల్ని నింపుతాడు అని. పిల్లలు నన్ను ఏదైనా అడిగినా దేవుడిని అడగండి, దేవుడిస్తాడు. వాళ్ళకి బర్త్డేకి ఏమీ ఉండేది కాదు, క్రిస్మస్కి ఏమి ఉండేది కాదు. నేను దేవుని మహిమార్థం చెప్తున్నా, ఆయన నమ్మకత్వం ఎంతో గొప్పదని చెప్తున్నాను. మనం కష్టాలు అనుభవించేటప్పుడు ఇది ఇంతేనా అని. మాకు చాలా సంవత్సరాలు పట్టింది దేవుడు మమ్మల్ని నింపడానికి. మమ్మల్ని దొంగలని కూడా ముద్రేశారు. వాళ్ళ వస్తువులు తీసుకున్నామని, వాళ్ళ డబ్బులు తీసుకున్నామని, మరి ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు అయినా కానీ అవన్నీ తట్టుకొని నిలబడడానికి దేవుడే తర్ఫీదునిచ్చాడు. అంత మాత్రం కాదు, పిల్లలు ఈ పూట వరల్డ్లో బెస్ట్ ఫుడ్ తినే వాళ్ళలాగా చేశాడు. వరల్డ్లో
బెస్ట్ డ్రెస్సులు వేసుకునే వాళ్ళలాగా, సామ్యుయల్ కి బెస్ట్ కార్, టెస్లా కారు, టెస్లా లేటెస్ట్ కారు కారు గిఫ్ట్. నేను ఏదో ఓల్డ్లీ విషయమైనటువంటి వస్తువుల గురించి అతిశయించట్లేదండి, దయచేసి అలా అనుకోవద్దు. గొప్పలు వాటి కోసమే అమెరికాకి వెళ్ళారు అలా కాదండి. దేవుడు తన రెక్కల మీద ఈ దేశపు సరిహద్దులు దాటించి ఆయన తీసుకుని వెళ్ళాడు. ఇది మా వలన కలిగింది కానే కాదండి, మా వలన అయ్యే పనే కాదు. ఎంతో మంది నాతో చెప్పారు, మాకు ఇద్దరం గవర్నమెంట్ సర్వెంట్స్, మేము చదివించలేకపోయాం, మీరు ఎలా చదివించారని కాన్ఫరెన్స్ చేశారు వాళ్ళు. కానీ అది దేవుడు చేశాడు. అవన్నీ అనుభవించడానికి పంపలేదండి. మేము కానీ, నేను కానీ, పాస్టర్ గారు కానీ, పిల్లలు కానీ ఎక్కడున్నా ముందు దేవుని రాజ్యం కట్టబడాలి, దేవుని రాజ్యం విస్తరించబడాలి. మేము ఆయనకి అమ్ముడుపోయినాం, మేము ఆయనకి సమర్పించుకున్నాం, ఆయన బలిపీఠం మీద మేము ఉన్నాం. దేవుని చిత్తం, దేవుడు ఎలాగ నడిపిస్తే అలాగా నడవడానికి. ఇప్పుడు మేము 60s లో ఉన్నాము. మరి పిల్లల అవసరత ఎంత ఉంటది అని అనుకోవచ్చు. పాస్టర్ గారికి ఆ యొక్క గాల్ బ్లాడర్ ఆపరేషన్ అయినప్పుడు కూడా నాకు అసలు కలవరమే లేదు. దేవుడు నాతో ఉన్నాడు. దేవుడు అన్నాడు, ఐ విల్ కీప్ యువర్ హస్బెండ్ అని. నేను చూసుకుంటాను, నేను జాగ్రత్త తీసుకుంటానని. మా పిల్లలు కంగారు పడ్డారు, నాన్న మీరేమీ ఇది అవ్వద్దు, నేనున్నాను, నేను చూసుకుంటాను. ఒక పక్కన పరిచర్య చూసుకుంటూ, అది లెంట్ డేస్ అసలే అయినా కానీ దేవుడు, ఆయన గొప్పవాడుగా నమ్మదగిన దేవుడు, మునుపటి కంటే ఎక్కువైన మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడే అన్ని విషయాల్లో కూడా, ఈ చర్చ్ కట్టేటప్పుడు కూడా ఎంతో పోరాటం, దేవుడే సహాయం చేశాడు. నేను అడిగాను, ప్రభా ఎవరికి మేమేమీ హాని చేయలేదు కదా, ఎందుకు ప్రభా ఇలాగ మమ్మల్ని మరి ఇబ్బంది పెడుతున్నారు? మేము ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మరి ఈ స్థలాలు కొనడం జరిగింది, ఎందుకు ప్రభా ఇలాగా మమ్మల్ని ఇలాగా ఈ చుట్టుప్రక్కల వాళ్ళు హింసిస్తున్నారు అని అంటే, దేవుడు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. ఒక రోజున ప్రార్థన చేస్తూ ఉన్నాను. రోమాపత్రిక 8వ అధ్యాయం 18వ వచనం, మన ఎడల ప్రత్యక్షం కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. ఎవరు సంఘానికి వచ్చినా దైవ సన్నిధి ఇక్కడ ఉన్నది, నెమ్మది ఉంది, సమాధానం ఉందని దేవుడు నాతో కూడా మాట్లాడాడు. ఇంకొక మాట కూడా, ఇది మందను మేపే స్థలము అని చెప్పేసి అన్నాడు. కాబట్టి దేవుడు ఆయా రీతిలుగా ఆయా సమయాలకి వాక్యాన్ని చూపిస్తూ మరి నన్ను బలపరుస్తూ, కుటుంబాన్ని బలపరుస్తూ, బిడ్డల్ని బలపరుస్తూ ఉన్నాడు. వాళ్ళు కూడా అక్కడ ఎంత శ్రమ అయినా ఎంత కష్టమైనా యేసయ్య కోసం నిలబడాలి అనేటువంటిది. డబ్బు కోసం కాదు వాళ్ళు వెళ్ళింది, యేసయ్య కోసం వెళ్ళాడు. యేసయ్య తన చుట్టూ ఉండి ఆయన చిత్తం నెరవేర్చుకోవడం కోసం ఆయన తీసుకొని వెళ్ళాడు. మేము ఇలాగా కాన్ఫరెన్సులకి వెళ్ళినప్పుడు టీ టైంలో పాస్టర్ల వాళ్ళ వైఫ్స్ ఉంటే మాట్లాడుకోండి అని ఒకళ్ళొకళ్ళు పరిచయం చేసుకోండి అని. అలా పరిచయం చేసుకునే టైంలో మీ పిల్లలు ఏం చదువుతున్నారు అట్లాగా మాట్లాడుతూ ఉన్నాం. మా పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారు. వాళ్ళకి 2 years 1.5 year గ్యాపే కాబట్టి ముగ్గురు కూడా ఇంజనీరింగ్లోకి వచ్చిన టైం అది. మీకు డబ్బు మీద ఆశ, అందుకనే ఇంజనీరింగ్లు చదివిస్తున్నారు. 10th class అవ్వగానే వాళ్ళని బైబిల్ కాలేజీకి పంపించి వాళ్ళని సేవకులుగా చేయొచ్చు కదా అని చెప్పేసి అని అన్నారు. నేనన్నా, అమ్మ మేము ఇప్పుడు డిగ్రీలు చదివి కూడా మేము ఎమ్మెల్యేల దాకా, కొంతమంది మినిస్టర్ల దాకా వెళ్ళి స్వార్థ చెప్పగలుగుతున్నాం, వారి కోసం ప్రార్థన చేయగలుగుతున్నాం. కానీ నా ఆశ ఏంటంటే, నశించిపోయే వాళ్ళు స్లమ్ముల్లోనూ విలేజెస్లోనూ మాత్రమే లేరు, పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ప్రెసిడెంట్స్ ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్లు ఉన్నారు, కింగ్స్ ఉన్నారు, క్వీన్స్ ఉన్నారు. మరి వాళ్ళు నశించిపోతుంటే వాళ్ళని రీచ్ అవ్వాలంటే ఉన్నత చదువులు ఉంటేనే కదా మరి అక్కడికి రానిచ్చేది అని చెప్పేసి అని నేను అన్నాను. సరేనమ్మా, మీకు దేవుడిచ్చిన ఆ విజన్ అదేమో, నా విజన్ ఇది. వాళ్ళు ఎంత దాకా చదువుతారో, దేవుడు వాళ్ళని ఎంతవరకు చదివిస్తాడో, దేవుడిచ్చే జ్ఞానాన్ని బట్టి వాళ్ళు ముందుకు సాగుతారు. ఇప్పుడు కూడా వాళ్ళు సేవ చేస్తున్నారు, వాళ్ళు చదువుతూ ఉన్నారు ఒక పక్కన, ఇంకో వైపు దేవుని పని చేస్తున్నారు, స్వామి కార్యం చేస్తున్నారు, సొంత కార్యం చేస్తున్నారు అని చెప్పాను. కాబట్టి వాళ్ళు ఎంతవరకు చదివితే అంతవరకు చదివియండి, మరి వాళ్ళని దేవునికి పనికి వచ్చే పాత్రలుగా తయారు చేయండి. చాలా అద్భుతమైన మరి విషయాలు దైవజనుల ద్వారా మనం వినగలిగాం. చూడండి, తన బాల్యం నుంచి వాక్యాన్ని బేస్ చేసుకుని ఒక మిలిటరీ డిసిప్లైన్లో మరి పెంచబడి, అదే డిసిప్లైన్ని దైవికంగా తన బిడ్డలకి ఆవిడ పునాదులాగా వేయడం బట్టి ఈరోజు చూడండి ఎంత ఇప్పుడు
చాలా మంది అమెరికా అలాగే వెళ్ళి వస్తే చాలు, అడుగు పెడితే వస్తే చాలు అనుకున్న దినాల్లో అక్కడ సెటిల్ అయ్యి ప్రపంచ దేశాల్లో ఉన్న అనేక మేధావులకు మధ్యలో సంఘాన్ని కట్టి, హ్యూజ్ చర్చ్ అని కట్టి అనేక ఆత్మల్ని దేవుళ్ళలోకి నడిపిస్తున్నారంటే మరి అద్భుతమైన పరిచర్య అది. నిజంగా నేను శామ్యూల్ డేవిడ్ సేవకుల మీటింగ్లో వాక్యం చెప్తూ ఆయన మాట్లాడిన మాటను బట్టి ఆయన ఎక్కడ కూడా డబ్బు విషయంలో ఏమాత్రం కూడా ఆసక్తి లేడు, ఆత్మల పట్లే భారం కలిగి ఉన్నాడని. ఎవరైనా మిలియనర్స్ కావాలనుకుంటున్నారా? నేను మిలియనర్ కావాలి అని అనుకున్నాను. డబ్బు విషయంలో మిలియనర్ కాదండి, ఆత్మల విషయంలో మిలియనర్ కావాలి. కోట్ల ఆత్మల్ని దేవుని రాజ్యానికి సిద్ధపరచాలని గ్రహం గారు, అలాగే రేనాడ్ బాంకే వాళ్ళు మిలియన్ల ఆత్మల్ని సంపాదించారు దేవుని కోసం. నేను అలా చేయాలనుకుంటున్నాను దేవునికి అని. కాబట్టి తల్లి పెంపకంలో పిల్లలు చూడండి, వాళ్ళ తీర్మానం, వాళ్ళ గురి, వాళ్ళ లక్ష్యం ఈ మాత్రం కూడా చెక్కు చెదరకుండా ఈరోజు మన కళ్ళ ముందు ఈ కుటుంబంలో దేవుడు చేసిన అద్భుతాలు విన్నాం. వాక్యం మీదనే విశ్వాసంతో తెగించి కష్టమైన నష్టమైన భరించు ఉంటే ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని, ప్రవచనాన్ని నెరవేర్పులకు తీసుకొచ్చి ఈరోజు ఎంత హ్యాపీయెస్ట్ పేరెంట్స్గా వాళ్ళు మన కళ్ళ ముందు కనిపిస్తున్నారో ఈరోజు మనకి సజీవ సాక్ష్యంగా దైవజనురాలు కుటుంబం కనిపిస్తూ ఉంది. కనుక నేను చెప్తాను, చెప్పండి. 2008లో మా బాబు MITలో చదవడానికి వెళ్ళాడు. 2009లో అంటే ఎప్పుడు మమ్మల్ని వదిలిపెట్టలేడు. మమ్మీ మీరు రండి 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 అని చెప్పేసి అని బాగా అడుగుతూ ఉన్నాడు. మాకు కూడా మా బాబుని ఎప్పుడు కూడా వదిలిపెట్టలేము. ఇంటర్మీడియట్ అంటే 16 years. సో వెళ్ళాలి అని అనుకున్నప్పుడు సరే ప్రాపర్టీస్ చూపించాలి. అక్కడికి వెళ్ళి మనం ఏం తింటాం, ఏం తాగుతాం, మనం ఎక్కడ ఉంటాం, మన బోర్డింగ్ ఏంటి, మన లాడ్జింగ్ ఏంటి, అవన్నీ కూడా ఆ వీసా పేపర్స్లో మరి ఉండాలన్నమాట. మనల్ని ఎవరు కేర్ తీసుకుంటారు, ఇప్పుడే అప్రూవ్ చేస్తారు. సో మేము వీసా కొరకు వెళ్ళినప్పుడు మా బాబుకి సంబంధించిన పేపర్స్, తన స్టడీస్కి సంబంధించిన పేపర్స్ అవి పెట్టాం. మా ముందు కొంతమంది ఫాదర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా వెళ్ళడానికని మరి అమెరికా వెళ్ళడానికి వాళ్ళని బ్యాప్టిజం అంటే ఏంటి, మీరు రక్షణ అంటే ఏంటి, ఇలాంటివన్నీ అడిగి మీ రక్షణ సాక్ష్యం రాసుకురండి అని చెప్పి వాళ్ళకి పేపర్ ఇచ్చి పక్కకు పంపించారు. అమ్మో మనల్ని కూడా ఇలాగే చేస్తారేమో అని చెప్పేసి అనుకున్నాక అక్కడికి వెళ్ళినాక మా ప్రొఫైల్స్ అన్ని చూసి మా బాబుది చూసి డూ యూ హ్యావ్ ఎ సన్ ఇన్ MIT అని చెప్పేసి అన్నారు. అవునండి అని చెప్పేసి అన్నప్పుడు యువర్ వీసా ఇస్ గ్రాంటెడ్ అని చెప్పేసి అన్నారు. సింపుల్, ఒకటే క్వశ్చన్. MITలో చదివే అబ్బాయి ఇక్కడ ఈ హైదరాబాద్లో నుంచి వచ్చాడా అని చెప్పేసి ఇంకొక ప్రశ్న వేయలేదండి. మల్టిపుల్ వీసా ఇచ్చారు 10 years. మరి ఇప్పుడు 3 పాస్పోర్ట్లు ఉన్నవి. దేవుడు అలాగా వేరే వేరే దేశాలకు కూడా, సింగపూర్, శ్రీలంక, ఇజ్రాయెల్ దేశం, దుబాయ్ దేవుడు తీసుకొని వెళ్తా ఉన్నాడు. దేవుడు మహిమ పొందే దేవుడు. ఎక్కడున్నా ఒక చిన్న మాట దేవుని సువార్త అయినా ఒకళ్ళకన్నా చెప్పాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి అనేటువంటి ఆశ. చాలా సంతోషం. సమయాన్ని బట్టి కొన్ని విషయాలు ఈరోజు మనం తెలుసుకోగలిగాం. ముందుకి మరి వాళ్ళ పిల్లలు కూడా ప్రపంచ స్థాయి మేధావులుగా, శాస్త్రవేత్తలుగా, అలాగే యవ్వన కాలంలో ఇంటర్నేషనల్ చర్చ్ అనేక భాషలు మాట్లాడుతున్న వ్యక్తుల మధ్యలో సేవకులుగా వాళ్ళిద్దరు పనిచేస్తారు. 30-35 దేశాల వ్యక్తుల మధ్యలో మరి సంఘాన్ని కట్టి నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేయాలని నాకు ఆశపడుతుంది. అది దైవజనులు ఇజ్రాయెల్ గారి యొక్క సేవా అనుభవం కూడా చాలా గొప్పది. ఆయన కూడా ఎన్నో విషయాలు మనం అడిగి తెలుసుకుంటాం. ఈ ప్రస్తుత దినాల్లో ఉన్న సేవకులకి కానీ, మరి పరిచయం ఉన్న వారికి కానీ, యవనస్తులకు కానీ ఎంతో శ్రేష్టమైన మరి విషయాలు వాళ్ళ వద్ద నుంచి మనం పొందుకోవడానికి అవకాశం ఉంది. కనుక మరి ఈరోజు మరి ఎన్నో విషయాలు మాకు తెలియజేసిన మీకు మరొకసారి ప్రేక్షకులందరి తరపున మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా ప్రార్థన చేయండి. త్వరలో దైవజనులతో వీలైతే మీరు కనుగొచ్చిన అద్భుతమైన 3 బిడ్డలతో కూడా కొన్ని విషయాలని మరి ప్రపంచానికి పరిచయం చేయాలని ఇష్టపడుతున్నాను. ఇంత గొప్ప భాగ్యం దేవుడు కూడా నాకు ఇచ్చినందుకు నేను కూడా దేవుని ఎంతో స్తుతిస్తున్నాను. కారణం ఏంటంటే రీసెంట్గా దైవజనుల మీటింగ్లో శామ్యూల్ డేవిడ్ ఇచ్చిన ఒక అద్భుతమైన వాక్య పరిచయంలో కొన్ని తల్లి పెంపకం గురించి 2 మాటలే చెప్పాడు నాకు అందరికీ. అప్పుడు నాకు వెంటనే థాట్ కలిగింది, అరే ఇంత అద్భుతమైన పెంపకంలో ఉన్నాడు కనుక ఈ స్థాయికి కుమారుడు ఎదగగలిగాడు. కనుక ఎన్నో విషయాలు ఉంటాయి, తప్పకుండా అడిగి
అవి తెలియజేస్తే క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఎన్నో బ్లెస్ అవుతాయని ఒక ఆలోచన కలిగి నేను వెంటనే అమ్మగారిని అడిగాను, ఒప్పుకున్నారు. మరి దాన్ని కూడా చర్చ్ యూత్ కూడా ఎంతో కోఆపరేట్ చేశారు. మరి ఎక్విప్మెంట్ అంతా కూడా శామ్యుల్ డేవిడ్ సమకూర్చారు. గనుక ఇమ్మానుయేల్ పాల్ ఆయనకి దేవుడు అంటే చాలా ఇష్టం. లోకంలో వాళ్ళే పెద్ద పెద్ద మంచి మంచి మరి ఎక్విప్మెంట్ వాడుతున్నప్పుడు దేవుని రాజ్యంలో ఎందుకు ఉండొద్దు? దేవుని రాజ్యంలో వాడబడాలి. ఎక్కడ కాంప్రమైజ్ లేదు, కాంప్రమైజ్ అయ్యేదే లేదు. చూస్తే మీరు అసలు వచ్చి చూస్తే హైదరాబాద్ లో సొంత ఇల్లు లేదు కానీ దేవుని కోసం వాళ్ళ ఎక్కువగా ఖర్చు పెడతారు. అద్భుతమైన హైటెక్ స్క్రీన్స్, సౌండ్ సిస్టమ్ కానీ, పాడ్కాస్ట్ మెటీరియల్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ సంతానం పిల్లలు ముగ్గురు కూడా పరిచయకి ముందు వాళ్ళు ప్రధానత మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి అన్నట్టుగా వాళ్ళు దేవుని పరిచయకి ఎంతో ముందు ఆలోచన చేస్తూ ఎక్కడ రాజ్యం పడకుండా దేవుని కొరకు ప్రయాసపడుతున్నారు కనుక దేవుడు అంత స్థాయిలో వారిని బ్లెస్ చేసి వాడుకుంటున్నారు. కాబట్టి ఆ సంతృప్తితో ఉన్న దైవ సేవకుల ముఖాలు మనం చూస్తున్నాం. సాధారణంగా పిల్లలు మన కళ్ళ ముందు ఉండాలని కోరుకుంటాం, కానీ వాళ్ళు ఎక్కడో కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుకి అప్పగించేసాం, వాళ్ళు ప్రభు పనిలో ఉన్నారు, ఆత్మ రక్షణార్థం వాళ్ళు వాడబడుతున్నారు అనే గొప్ప సంతృప్తి దైవజనుల మరి ముఖాలు మనం చూడగలుగుతున్నాం. ఆ అత్యంత విశ్వాసం, దేవుడు మాకు తోడుకున్నాడు, మా పిల్లలకు తోడుకున్నాడు, మాకేమీ కొదువు లేదు, నిశ్చింతగా ఉన్నాం అని చెప్పి 133 కీర్తనతో ఎంతో సంతోషంగా హృదయాంతరంలోంచి చెప్తా ఉన్నారు. గనుక ఇంతకన్నా మనకి ఈ లోకంలో ఏం కావాలి? ఆ సాటిస్ఫాక్షన్. గనుక క్రైస్తవ కుటుంబంలో ఇటువంటి సంతృప్తి కలగాలంటే దైవజనురాలు తన చిన్నప్పటి నుంచి ఏదైతే వాక్యాన్ని చదివి అదే క్రమశిక్షణలో పిల్లల్ని పెంచారో ఎంత ఆశీర్వాదకరమైన పరిచర్య బిడ్డలను ఆశ్రయించాడని మనం తెలుసుకోగలుగుతున్నాం. గనక ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి. తప్పకుండా ఈ మీడియా ద్వారా వీటిని విన్న క్రైస్తవ కుటుంబాలు వీటిని తప్పకుండా ఆచరణలో పెడితే మనం కూడా బ్లెస్ అవుతామని నాకు చాలా రూఢిగా తెలుస్తూ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు, మరొకసారి మీ ప్రశస్తమైన సమయాన్ని మా కొరకు వేచించారు. త్వరలో మరి దైవజనులు కూడా ఇంటర్వ్యూ చేయడానికి దేవుడే అనుకూలపరచడంగా ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ అనలా, ప్రైజ్ లా. మరి టెక్నికల్ బృందం, స్థానిక ఫుల్ గాస్పల్ చర్చ్ యూత్ కూడా మీ అందరూ కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.